తండ్రి ఆయన అయ్యా వాక్యములు దేవ తండ్రి ఆయన అయ్యా దేవ తండ్రి గ్రహించుకొని ప్రభావ అయ్యా జ్ఞాపకం చేసుకొని ప్రభావ దేవ తండ్రి ఆయన అయ్యా దేవ తండ్రి నన్ను భుజించే విధంగా దేవ తండ్రి సిద్ధపాటు చేయండి దేవ తండ్రి ఆయన అయ్యా దేవ తండ్రి ఆయన మీరే తోడుగా ఉండి ప్రభావ దేవ తండ్రి ఆయన అయ్యా నీరుగా ఉండి అండగా ఉండి దేవ తండ్రి ఆయన అయ్యా మీరే వర్ధల చేసి ప్రభావ దేవ తండ్రి ఆయన అయ్యా నీ రాజ్యానికి దేవ తండ్రి ఆయన అయ్యా పునరుద్ధరణగా దేవ తండ్రి ఏర్పాటు చేసుకొని వాక్యపు వధువుగా సిద్ధపరచుకున్నాడు అయ్యా ఇప్పుడు బట్టి కూడా దేవ తండ్రి ఆయన అయ్యా జరిగిన ప్రార్థనలో తోడుగా నడిపించడానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభావ అయ్యా సేవకులు దేవ తండ్రి వాక్యం తీసుకున్నట్టుగా ప్రభావ దేవ తండ్రి ఆయన వాక్యంతో దర్శించి మనకు బాగా సుపరిచితమైన వాక్యము ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం ఆదికాండంలో 56వ వచనం నుంచి ఆదికాండం 24వ అధ్యాయము 56వ వచనం నుంచి చదువుదాం. ఆమె సహోదరుడు అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని వద్దకు వెళ్ళెదను అని చెప్పి నప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను అనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదీని, అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని మా దేవుడా, సర్వకృపానిధిమైన తండ్రి, సర్వశక్తుడమైన మా దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన మా దేవుడా, నీకే స్తోత్రము నాయన. బలిష్ఠుడవైన దేవుడవు తండ్రి, సర్వశక్తుడవైన దేవుడవు నాయన. ఓ దేవా, మమ్మల్ని అన్ని విషయముల్లోనూ బలపరిచి దేవుడవు రాజా. కనుక నాయన నీ చిత్తమును మా విషయముల్లో నాయన ఇంకనూ జరిగించము. ఎందుకంటే నీ ఆలోచనలు మా ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనది, నీ తలంపులు మా తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనది. నీ ప్రణాళిక నాయన మాకు అన్నిటికీ సాలినది ప్రభా. ఓ కనుక ప్రభా, నీ యొక్క చిత్తము చొప్పున ప్రభా మేము మీకు సరెండర్ అగుటకు, పూర్తిగా మమ్మల్ని మీకు అప్పగించుకున్నటకు ఇంకనూ ప్రభా మాకు నేర్పించము నాయన. ఆనాడు దావీదు ప్రార్థించినట్లుగా టీచ్ మీ టు డు థై విల్ ఓ గాడ్ అని ప్రభా, నీ చిత్తమును చేయుట నాకు నేర్పించము దేవా అని నాయన అడిగినాడు తండ్రి. ఆ విధముగానే నీకు సరెండర్ అగుట మాకు నేర్పించు, నీకు సంపూర్ణముగా సరెండర్ అగుటను మాకు అన్ని విధములుగా నేర్పించము నాయన. నీ కృపా కనికరం మాకు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తుంది. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. అందరూ కూర్చోవచ్చు పిల్లలు. ఇది మనకి బాగా సుపరిచితమైన వాక్యం. శారా చనిపోయిన తర్వాత అబ్రహాం ఇస్సాకుకి వివాహం చేద్దామని నిర్ణయించినప్పటి సంగతి మనకు తెలుసు, ఈ పరిస్థితి. సో మనం ఎన్నోసార్లు చదువుకున్నది, ఎన్నోసార్లు ఎరిగినదే. కానీ ఇందులోని కొన్ని అంశాలని, ద పవర్ ఆఫ్ డెసిషన్ అని ఒక వర్తమానం ఉంటుంది. టైమ్ ఆఫ్ డెసిషన్, పవర్ ఆఫ్ డెసిషన్, రిజల్ట్ ఆఫ్ డెసిషన్. నిర్ణయం తీసుకునే సమయం, నిర్ణయానికి ఉన్న శక్తి, అలాగే సరి అయిన నిర్ణయం సరి అయిన సమయం తీసుకోవటం వల్ల దాని యొక్క ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయని ఈ 3 అంశాల మీద కూడా ప్రవక్త వర్తమానం ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తర్వాత చదవగలిగేవారు చక్కగా చదవగలిగేవారు ఇది అందరూ చదివితే మంచిది, తెలుసుకుంటే మంచిది. సో అందులోని ఒక అంశాన్ని బేసిక్గా ఇప్పుడు నేను ప్రేరణ తీసుకొని ఈరోజు చూద్దాం. మనకు తెలుసు ఈ రెబెకా చివరి కాలంలో వచ్చే వధువుకు సాదృశ్యం. రెబెకా కొత్త నిబంధన సంఘానికి కూడా సార్వత్రికంగా సాదృశ్యమే. శారా
పాత నిబంధనకు సాదృశ్యం, రెబ్కా కొత్త నిబంధనకు సాదృశ్యం. పాత నిబంధన సంఘం మరణించిన తర్వాత, అంటే క్రీస్తుకి తల్లిరా ఉన్నటువంటి పాత నిబంధన సంఘం ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైతే పూర్తిగా తృణీకరించి మరణించిందో, ఆయన అన్యజనుల వైపు, రెబ్కా వైపు వివాహానికి వచ్చి ఆ దుఃఖము నుంచి ఆదరణ పొందుతున్నాడు. దానికి అది ఒక విధంగా సాదృశ్యం. చూడండి, ఆయన సొంత వాళ్ళని తృణీకరించి ఆ దేశంలో పుడితే వాళ్ళే అవమానించి, వాళ్ళే గెంటేసి చివరికి ఆ దేశం కూడా నాశనం అయిపోయింది ఒక 40 సంవత్సరాలు. అప్పుడు ఆయన మరి భూమి మీద విశ్వాసులే లేరు, ఎంత దుఃఖం ఉంటుంది. కానీ ఆ దుఃఖ నివారణకు అన్ని జనుల నుండి వధువు వచ్చి క్రీస్తుని, ఆయన్ని దుఃఖ నివారణ చేస్తున్నానికి సాదృశ్యం. అలాగే చివరి దినాల్లో నిజంగా వివాహం జరగబోతుంది సంఘానికి. క్రీస్తుతో పరిపూర్ణముగా వివాహం జరిగి వధువు, అదృశ్య వధువు ఐక్యతలోకి మనం ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నాం. ఇది రియల్ మ్యారేజ్. సో ఇప్పుడు కూడా మనం ఆ సమయంలో ఉన్నాం. ఇది నిజంగా 7వ కాలం. 7 కాలాల్లో ఎఫెసు కాలము, మొదటి కాలము, పౌలు అంటాడు, నేను క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేశాను అంటాడు. వివాహం చేశానల్లా, మీకు ప్రదానం చేశాను, ఎంగేజ్మెంట్ చేశాను. లవోదికే కాలం ఎంగేజ్మెంట్ కాలం, ఎఫెసు కాలం మొదటి కాలం ఎంగేజ్మెంట్ కాలం. 7వ కాలం మ్యారేజ్ చేసి పిల్లలు, ఇది వివాహ సమయం. క్రీస్తు సంఘం వివాహం అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా ఇంకా అమ్మాయి తల్లింట్లోనే ఉంటుంది. కానీ మ్యారేజ్ అయితే ఏమైపోతుంది, భర్త ఇంట్లోకి వచ్చేస్తుంది. సో ఇది మ్యారేజ్ ఏజ్, పూర్తిగా క్రీస్తు యొక్క పరిపూర్ణతకు వచ్చే సమయం. ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇతని యొక్క ఆస్తి, ఇతని యొక్క భార్య ఇతనికి సంబంధించి ఉంటుంది, కానీ ఇంకా వాటితో ఉంటుంది. అది పరిశుద్ధాత్మ సంచకరువుగా ఇచ్చినటువంటి సమయం. ఇప్పుడు సంపూర్ణంగా భర్త ఇంట్లోకి వచ్చి భర్త ఇంట్లో ఉన్న అన్నిటినీ ఆమె ఆస్వాదించే సమయం, వాటికి అధికారిని అయ్యే సమయం. అది పుత్రస్వీకారం జరిగి మనం మొత్తాన్ని పొందుకునే సమయం ఇది. సో దీనికి ఇది సాదృశ్యంగా ఉంది పిల్ల. కాబట్టి ఇప్పుడు చివరి దినాల్లో ఇప్పుడు రెబ్కా ఇస్సాకుల వివాహం క్రీస్తుకి సంఘానికి చివరి దినాల్లో జరిగే వివాహానికి మాదిరి. సో వివాహం జరిగేది ఇక్కడే. వివాహం అంటే అదృశ్య వివాహం, ఇది భౌతిక వివాహం కాదు. సో వివాహం అంటే యేసుప్రభు వచ్చి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం ఏమి కాదు పిల్లారా. శరీరానికి ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకున్నట్లుగా ఆత్మకి భర్త దేవుని ఆత్మ పిల్లారు. అందుకని దేవుణ్ణి ప్రజాపతి, అధిపతి, న్యాయాధిపతి, అన్నిట్లో పతి 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 అని అంటారు. ఎందుకంటే ఆత్మలకి భర్త ఆయన, ఆత్మలకి ఆయన రక్షకుడు, ఆయన పోషకుడు, ఆత్మకి జీవాన్ని ఇచ్చేవాడు, సంరక్షణ ఇచ్చేవాడు, అన్నీ ఆయనే. కాబట్టి ఆత్మకి ఎందుకని ఏదన్నా మంచి దేవుడు మానవుడిగా వస్తే కూడా కొన్ని హైందవ గ్రంథాల్లో కానీ మిగిలిన మతాల్లో కానీ అంటాడు దేవుడు ఎందుకు వచ్చాడంటే లోక కళ్యాణం కోసం వచ్చాడని చెప్తారు. అంటే లోకంతో పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని. కళ్యాణం అంటే 2 అర్థాలు వస్తాయి. క్షేమం అని చెప్పడానికి కళ్యాణం వాడతారు. 2 ఆత్మీయంగా అది వివాహానికి సాదృశ్యం అని. ఎందుకు లోక క్షేమం అనొచ్చు కదా, లోక కళ్యాణం అని ఎందుకంటారు? కారణం లేకుండా ఏమనరు పిల్లారు. మానవ ఆత్మతో దైవాత్మ ఏకమవటమే ఇది నిజమైన వివాహం, ఆత్మీయ వివాహం. సో మనం ఇప్పుడు ఈ లవోదికే కాలము క్రీస్తు సంఘముతో పూర్తిగా వివాహం చేయబడి పూర్తిగా తన యొక్క వాక్యం అనే గృహములోకి, తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనే గృహములోకి సంపూర్ణంగా తీసుకొచ్చే సమయం. ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కాలేదు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండొచ్చు, ఇంట్లో చూడొచ్చు, వాళ్ళ ఇంట్లో ఆమె బట్టలు ఉతుక్కుంటూ ఉండొచ్చు, భర్త ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉండొచ్చు, లేకపోతే ఆ చిమ్నీలు ఉండొచ్చు, హాట్ ఎయిర్లు ఉండొచ్చు, లేకపోతే రకరకాల కాఫీ మేకర్లు ఉండొచ్చు, ఎన్నో పరికరాలు ఉండొచ్చు. ఎందుకంటే అందరికంటే శ్రీమంతుడు దేవుడు కదా, సృష్టిలోనే శ్రీమంతుడు ఆయన, అందరికంటే ధనవంతుడు ఆయన. ఆయన ఐశ్వర్యవంతుడని రాయబడింది, శ్రీమంతుడని రాయబడింది బైబిల్లో. మొన్న అచ్యుతాపురం చివరిలో చెప్పుకుంటూ వచ్చాను, దేవుణ్ణి బైబిల్లో ఏ విధంగా రాయబడింది, ఏ విధంగా రాయబడింది బైబిల్లో దేవుణ్ణి. ఆయన మర్మమైన దేవుడని రాయబడింది, మరుగైన దేవుడని రాయబడింది, న్యాయాధిపతి అయిన దేవుడని రాయబడింది, పరిశుద్ధుడైన దేవుడని రాయబడింది, శ్రీమంతుడైన దేవుడని రాయబడింది, సర్వకృపానిధి అయిన దేవుడని రాయబడింది. ఆమె చాలా రకాలుగా దేవుడు ఎలాంటి వాడని రాయబడింది. అందులో ప్రతి మాట చాలా విలువైంది పిల్లారా. మీరు ఆ అచ్యుతాపురంలో పెద్దాపురంలో చెప్పిన చివరి మెసేజ్ని మరొకసారి పెట్టుకొని వినండి. దేవుని యొక్క గుణ లక్షణాలు బైబిల్లో ఏమేమి రాయబడ్డాయి. అసలు శ్రీమంతుడైన దేవుడు. సో దేవుని దగ్గర అన్నీ మనం ఆమె ఇంట్లో కొంత పూర్తిగా అరకొర జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు శ్రీమంతుడు. అందుకని బైబిల్లో కొన్ని వివాహాలు క్రీస్తుకి సంఘానికి మాదిరిగా రాయబడ్డాయి. ఆ వివాహాల్లో మరి ముఖ్యంగా రూతు వివాహము, ఎస్తేరు వివాహాలు క్రీస్తుకి సంఘానికి సాదృశ్యం. 2 వివాహాల్లో కూడా రూతు భేద స్త్రీ, బోయజు ఆ పట్టణంలోనే ధనవంతుడు.
ఎస్తేరు చూడండి, ఒక తల్లి తండ్రి లేని ఒక అనాథ. నిజంగా పిల్లారా, దేవుడు ఒక మనిషిని హెచ్చించాలంటే, ఒక మనిషిని ఘనపరచాలంటే, ఒక మనిషితో దేవుడు నిలబడాలంటే అతని హృదయము విరిగి నలగాలి పిల్ల. హృదయాన్ని దేవుడు ఎంత విరుస్తాడో, ఎంతగా హృదయాన్ని గాయపరుస్తాడో, ఎంతగా మనిషిని దేవుడు ముక్కలు చేసి అతన్ని దీనుడుగా, సౌమ్యుడుగా, క్రీస్తుని పరిపూర్ణంగా వెంబడించే వ్యక్తిగా చేసుకుంటూ వస్తాడో అంతగా దేవుడు అతనితో నిలబడతాడు. జీవితంలో గొప్పగా దేవుడు దీవించిన వాళ్ళందరినీ చూడండి ఎంత విరిచేశాడు. ఎస్తేరు జీవితం వధువుకి సాదృశ్యం. ఎస్తేరుని చూడండి. ఎస్తేరుకి చిన్న వయసులోనే తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు. ఒక చిన్న బిడ్డ, ఒక అమ్మాయి ఒక అనాథగా పెరుగుతుంది. అనాథల జీవితం ఎంత దారుణంగా ఉంటుంది పిల్లల. రీసెంట్గా పాపం ఒక సేవకుడి జీవితాన్ని సాక్ష్యాన్ని ఒకరు చెప్తుంటే విన్న తర్వాత విందామని తీస్తే, చిన్న వయసులోనే తల్లి చనిపోయిందట. తండ్రి మరొక వివాహం చేసుకొని బయటికి గింటేశాడట. ఆ వచ్చిన తల్లి పిన్ని చాలా హింస పెట్టేదట. బయట తిరుగుతూ అతను చెప్తున్నాడు, పెద్ద సేవకుడు ఇప్పుడు, అతను నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కున్నాను సార్ అన్నాడు. చాలాసార్లు మా అమ్మ ఉంటే నాకు కష్టం వచ్చేది కాదుగా, మా అమ్మ ఉంటే కష్టం వచ్చేది కాదు కదా అని ఒక్కడే కలిసి కూర్చొని తల్లిని గుర్తించుకొని చాలా ఏడ్చేవాడట పిల్లారు. తర్వాత బయటికి వెళ్ళి ఎప్పుడన్నా ఇంటికి వస్తే తల్లి తెగ కొట్టు, ఆ పినతల్లి తెగ కొట్టేదట. తండ్రి కూడా తాగి కొడతా ఉండేవాడట. ఒకరోజు ఇంట్లో అన్నం తింటుంటే, ఈ ఆస్తి అంతా మీ అమ్మ సంపాదించిందిరా, మీ నాన్న తాగి ఏం సంపాదించలేదంటే, బయట నుంచి 10వ తరగతి చదివే రోజు చదువుకోలే తను. ఒక 14 ఏళ్ల వయసులో ఇంట్లోకి వచ్చి, నన్ను ఎంటేస్తున్నారు, ఇదంతా మా అమ్మ సంపాదించిందంట కదా అని ఒక మాట అన్నాడంట. ఆ మాటకి ఆ పిన్నతల్లి గట్టిగా కొట్టి తీసుకెళ్ళి చేతులు 2 కట్టేసి ఒక మొద్దు కట్టేసి కొట్టిందంట. వాళ్ళ తండ్రికి చెప్తే వచ్చి వాళ్ళ తండ్రి ఈ తాళ్ళు తీసుకొచ్చి మోకులతో కొట్టాడంట. అదే టైంలో నక్సలైట్లు వచ్చారంట. జరుగుతుందో చూసుకొని అతను గట్టిగా బెదిరించి ఆ పిల్లోని కొడితే ఊరుకో అన్నారంట. ఆ టైంలో ఆ పిల్లోని తీసుకొని నక్సలైట్ల దగ్గర తీసుకెళ్ళిపోయారంట. ఆ నక్సలైట్లలో కూడా కూర్చొని అతను అక్కడ ఉంటున్న టైంలో కూడా ఆయన జీవితం నాకు ఎందుకు ఈ పరిస్థితి, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేరని చాలా ఏడుస్తా కొన్ని రోజులు ఉంటున్న టైంలో ఆ నక్సలైట్లతో పాటు బయటకు వచ్చి పాటలు పాడుతూ తిరుగుతుంటే ఒక రోజు యాక్సిడెంట్ పక్కన పడిపోయాడంట. నక్సలైట్లు కదా పోలీసులు పట్టుకుంటాను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో హాస్పిటల్లోకి వెళ్తే అతని పక్కన ఎవరు తెలియదు. కొద్ది రోజుల పాటు అలాగే మురికి బట్టలతో తల గాయమైపోయి రక్తం ఉండి అలా 3-4 రోజులు అయిపోతుంటే ఆ వాసనకి దుర్గంధం ధరించలేక నర్సు, అయ్యా మీ వాళ్ళని పిలిచి బట్టలు మార్చుకో అంటే, ఏడుస్తా నాకు ఎవరు లేరమ్మా, అందరు నన్ను వదిలేశారంటే, అప్పుడు ఆమె పాపం బాధతో దేవుని సువార్త చెప్పి తన బైబిల్ ఇచ్చి వాళ్ళ కొడుకు యొక్క బట్టలు తీసుకొచ్చి ఇచ్చిందంట. ఆ తర్వాత పెద్ద సేవకుడు అయ్యాడు. అది విన్నప్పుడు నాకు చాలా నిజంగా, ఒక తల్లి లేకపోతేనే, కన్న తల్లి లేకపోతేనే మనిషి ఇంత బాధపడితే, కన్న తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఎస్తేరు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది పిల్లారా, ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఎంత ఏడ్చి ఉంటుంది. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఒంటరి ఆడపిల్ల. ఇన్ని రోజులు ఎలా తిరిగిందో, ఆకలితో అలమటించింది. అందులోనూ బానిసల పిల్ల, ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నారో. అలా కొంతకాలం ఆమె తిరిగి వేదన పడి దుఃఖపడుతున్న తర్వాత ఆమె ఏడుస్తూ ఉంటే ఒకరోజు మొర్దెకై ఆమెను చేరతీశాడు. మొర్దెకైకి పిల్లలు లేక కాదు పిల్లారా, మొర్దెకైకి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు. ఆయన దేవుడు ఆయనకు మనసిచ్చి తీశాడు. ఆ దీనత్వంలో నుంచి, విరిగి నలిగిన హృదయంలో నుంచి, ఆ యొక్క ప్రార్థనా జీవితంలో నుంచి, దేవుడి మీద ఆధారపడటంలో నుంచి అలా ఆమెను దేవుని తీసుకొచ్చి, ఆమె వివాహం కూడా చూస్తే మనకు తీసుకొచ్చి, ఆమెను తీసుకొచ్చి ఎక్కడ చేశాడు దేవుడు. ఆ ప్రపంచంలో అప్పుడున్న వాళ్ళల్లో అందరికంటే ఉన్నతంగా ప్రపంచానికే రాజుగా ఉన్నటువంటి రాజుకు భార్యను చేశాడు. ఈమెను రాణిని చేయటానికి రాజుగారి కుటుంబంలో గొడవలు పెట్టాడు చూడండి దేవుడు. అవునా? ఉన్న రాణికి ఆ ఫంక్షన్ పెడితే ఆ రాణి రాకపోతే వీడు హట్ అయ్యి గెట్అవుట్ అని. చూడండి పిల్లారా, రాజు కుటుంబంలో నుంచి, రాజుల్లో నుంచి వచ్చింది ఆయన ఈగో పోయేసరికి, ఈసారి నాకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, వాళ్ళ పుట్టుక అవసరం లేదు, ఒక మంచి క్వాలిటీ ఉన్న అమ్మాయిని ఎతకండి అని చెప్పాడు. ఎలాగ రాజులు ఏం చేస్తారు, రాజు కుటుంబంలో నుంచి స్త్రీలను ఎత్తుక్కుంటారు. ఎందుకంటే రాయల్ బ్లడ్ కావాలి వాళ్ళకి.
స్ట్రాంగ్గా పెరిగిన అమ్మాయి కావాలి, రాజులకు యుద్ధాలు బాగా వచ్చే అమ్మాయిలు కావాలి, జ్ఞానం ఉన్న అమ్మాయిలు కావాలి, లేకపోతే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఇంకొక రాజును చేసుకుంటే ఆ రాజు సపోర్ట్ ఇవన్నీ ఆలోచిస్తారు. ఆ రాజు ఎంత గాయపడ్డాడంటే ఆ కుటుంబంలో పరిస్థితులకి నాకు ఎవరొద్దు, ఒక మంచి విలువలున్న అమ్మాయిని తీసుకోండి, ఆ అమ్మాయి అందరికీ నేర్పించండి అని. చూడండి పిల్లారా, వాళ్ళు అనాథలైనా పర్లా, బేదలైనా పర్లా, ఎవరు లేకపోయినా పర్లా, విలువన్న అమ్మాయిని పట్టుకురండి రా అన్నాడు. ఆ పిలుపు వల్ల ఈమె రాణైంది, లేకపోయి ఉంటే క్యాండిడేట్ లేదు. అందుకే ఎవడు దీనుడుగా విరిగి నలిగి దేవుని దగ్గర తనను తాను సమర్పించుకుంటారో వాళ్ళనే దేవుడు ముందుకు తీసుకెళ్ళగలడు. పిల్లలు యోసేపు జీవితమైనా చూడండి, దేవుడు ఆయన విరిచాడు. ఇప్పుడు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేటప్పుడు ఆ చేపలను డైరెక్ట్గా, ఆ రొట్టెలను డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. రొట్టెను ఇలా పెడితే రొట్టె నుంచి రొట్టె సృష్టించవచ్చు కదా. దేవుడు రొట్టెని విరిచినప్పుడు సృష్టించబడుతుందంట. విరవాల్సిన అవసరం ఏంటి? విరిచినా విరవకపోయినా రొట్టె నుంచి రొట్టె వస్తుంది. అక్కడ రొట్టెను విరిసిస్తే అప్పుడు బయటకు వస్తుందంట, మళ్ళీ విరిస్తే బయటకు వస్తుందంట. ఆ రొట్టెకే గనక ప్రాణం ఉంటే, ఆ రొట్టెకే గనక జీవం ఉంటే అది బాధపడదా, అరవదా? ఎందుకు ప్రభువా నన్ను ఇంత బాధపడతావు, ఎందుకు ప్రభువా నన్ను ఇంత అవమానాలకి, నిందలకి, బాధలకి గురి చేస్తావని ఎంత తల్లడిల్లిపోయి ఏడుస్తుంది అది. అందుకనే దేవుడు భక్తుడు పాడుకున్నాడుగా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. దేవుడు విరవాలటానికి యోగ్యతగా మనం ఉండాలి పిల్లలు. ఆ హృదయం విరవాలి. ఆమేన్. సో దేవుడు ఘనపరచాలంటే హృదయం విరవాలి. కఠినత్వంలో నుంచి గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది. అతిశయంతో కూడిన హృదయాల్లో దేవుడు కార్యం చేయలేడు పిల్లలు. దేవుడు పని చేయాలి అంటే మన హృదయాలు ఇంకా మెత్తగా అవ్వాలి, ఇంకా విరవబడాలి, దినత్వంలోకి రావాలి, సాత్వికంలోకి రావాలి. దావీదు అంటాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసను అంటాడు. చూడండి దావీదు ఎంతగా శత్రువుల్ని కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసిన దావీదు, ఒక కుంటోడు నడవలేనోడు వచ్చి ముఖం మీద ఉమ్మేస్తే కూడా తన పక్కన 3,000 మంది కత్తులు పట్టుకున్న సైన్యం ఉంటే, ఒక కుంటోడు ముఖం మీదకి వచ్చి షిమ్మి అని కుంటుకుంటా వచ్చి చిపో అని చెప్పేసి ముఖం మీద ఉమ్మేస్తే, తన పక్కనున్నోళ్ళు తట్టుకోలేక కత్తులు పట్టుకొని వెళ్తుంటే వాళ్ళందరూ నాకు కూడా సైలెంట్ అవుతాడు. యెహోవా ఇతన్ని నాకు ఉమ్మేమని పంపించాడు అంటాడు. దావీదుకు తెలుసు అది దేవుని ఆత్మ అనుమతించిన కార్యమని. లేఖనాల్లో ఒక్కొక్క జీవితాన్ని చదవండి, మనం ఏది చదువుతామో అదే మన క్యారెక్టర్ ఫామ్ అయితే పిల్లలు. సిల్క్ పురుగు ఉంది, పట్టు పురుగు, అది వెళ్ళి ఆకులు తింటేనే పట్టు వస్తుంది. సో నువ్వు ఆ జీవితాలను ధ్యానించే కొద్ది బైబిల్లో ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క క్యారెక్టర్ని, వాళ్ళు పొందిన ఒక్కొక్క పరిస్థితులు, వాళ్ళు ఎన్ని పరిస్థితులను నువ్వు ధ్యానిస్తుంటే నీ జీవితం కూడా మలచబడుతుంది. అందుకే దావీదు దివారాత్రాలు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, వాడు ఏ పని చేసినా సక్సెస్ అవుద్ది. అది ఇంటి పని అయినా, పొలం పని అయినా, కుట్టు పని అయినా, వ్యాపారమైనా, ప్రతి పనిలోనూ విజయం పొందాలంటే వాడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండే ధన్యుడు. అది దేవుడు చెప్పింది కదా, నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి, అద్భుతం. ఎందుకంటే ముందుగా నీ క్యారెక్టర్ క్రీస్తు వలె మార్చబడుతుంది. సో ఇక్కడ మనకి బైబిల్లో క్రీస్తుకి, సంఘానికి రాయబడిన ప్రతి వివాహములో కూడా దేవుడు ఎన్నుకున్న స్త్రీలు, దేవుడు తీసుకున్న స్త్రీలు చూడండి, వాళ్ళు ఉన్న స్థితి కంటే వాళ్ళు వెళ్ళే స్థితి చాలా ఉన్నతం. రెబెకా ఇంటికాడ స్థితి కంటే ఇస్సాకు స్థితి చాలా ఎక్కువ. రెబెకా ఇంటికాడ రెబెకాకి పని వాళ్ళు లేరు, ఆమె పోయి నీళ్లు తెచ్చుకుంటుంది, ఆమె పని చేస్తుంది. కానీ ఇస్సాకు దగ్గర 500 పైచిలకు పనివాళ్ళు ఉన్నారు. ఆమెను బీద స్త్రీ నుంచి ఒక్కసారిగా భౌతికంగా కూడా ధనవంతురాలను చేశాడు. రూతును కూడా చూడండి, ఒక పొలములో పరిగేరుకొని స్త్రీ నుంచి కొన్ని 400 ఎకరాల భూస్వామికి భార్యను చేశాడు. ఎస్తేర్ను చూడండి, ఒక బీద, ఆ తల్లి తండ్రి లేని ఒక అనాథ పిల్ల, ఎవరొక పూట అన్నం పెడతారా, ఎవరు చేరదీస్తారా, ఎవరు ప్రేమతో మాట్లాడతారా. ఆ బ్రదరు సాక్ష్యం చెప్తుంటే
నేను రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా, ఎవరన్నా ఇంట్లో పిల్లలకు తల్లి స్నానం చేపిస్తుంటే ఏడుపు వచ్చేదండి, వాళ్ళకి అన్నం పెడుతుంటే ఏడుపు వచ్చేదండి. ఊర్లో ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుంటే చెప్పేవాళ్ళు, ఒరే పలానా చోట భోజనాలు రా పోరా అని, అక్కడికి వెళ్ళి దూరానికి కూర్చునేవాడిని. ఇస్తే ఇలాగే కదా పెరిగింది. ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది ఆ అమ్మాయి, అందులోని ఆడపిల్ల ఎంత నలిగిపోయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. ఆ విరిగి నలిగిన హృదయంలో నుంచి ఆ క్రీస్తు మాధుర్యం వచ్చింది పిల్లల. ఆమెను పెంచిన చూడండి, ఆమె ఎంత విధేయత నేర్చుకుందో. ఆమెను పెంచిన మొర్దెకై, ఆమె ప్రపంచానికే రాజైన ఒక రాజుని పెళ్లి చేసుకున్నాక కూడా, ఒక యువరాణిగా ప్రపంచపు రాణైనప్పుడు కూడా బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆమె వివాహానికి మునుపు మొర్దెకై మాట ఎట్లా వినుచుండెనో రాణి అయిన తర్వాత కూడా అదే విధంగా లోబడిందంట. ప్రపంచానికి రాణైనాక కూడా మొర్దెకై వస్తే అదే గౌరవించింది, తండ్రిగా అదే ప్రేమను చూపించింది, ఆయన మాటకు కూడా అదే వెలుగుచ్చింది పిల్లలు. అందుకని క్రీస్తుని మనం చేరాలి. చూడండి, క్రీస్తుకి మనం వధువుగా, క్రీస్తుకి మనం భార్య కావాలి అంటే మెయిన్ క్వాలిటీ అదే పిల్లరా, క్రీస్తును పోలిన గుణశీలత, క్యారెక్టర్ లైక్ క్రైస్ట్. అది రాకుండా క్రీస్తుకు వధువు కాలేదు. వీళ్ళలో ఎక్కడ కూడా బైబిల్లో మాదిరిగా రాయబడిన ఏ స్త్రీలలో కూడా నీకు గర్వం, అతిశయం ఇవన్నీ ఏమి కనిపించవు. ఒక గొప్ప సమర్పణ, ఒక దేవుని కొరకైన జీవితం, ఆత్మ నాయకత్వం, ఇవే కనిపిస్తాయి. సో మనము క్రీస్తుతో వివాహం చేసుకొని సృష్టికి వారసులం కాబోతున్నాం, సృష్టికి యజమానులం కాబోతున్నాం. ఆయన ఆత్మలో ధనవంతుడు, భౌతికంగా కూడా ధనవంతుడు. అవునా? ఆత్మలో ధనవంతుడు, భౌతికంగా ధనవంతుడు. నేను రీసెంట్గా పాల్ యాంగిచో అని ఆయన సాక్ష్యం చదువుతున్నాను. ఆయన సాక్ష్యం చదువుతుంటే ఆయనకి దేవుడు, చర్చికి ప్రాబ్లం వచ్చిన తర్వాత రకరకాల సాక్ష్యాలు చదువుతూ ఉంటుంటే ఆయన సాక్ష్యంలో ఆయనకి దేవుడు వెళ్ళి టౌన్ చివరిలో ఎక్కడో చిన్న గుడిసెలో చర్చి పెడుతున్న ఆయన్ని చర్చి సియోల్ పట్టణం, అంటే మన రాజధాని ఢిల్లీ అట్లా బొంబాయి ఢిల్లీ టైప్లో వెళ్ళి ఆ క్యాపిటల్లో మెయిన్ ప్లేస్లో చర్చి పెట్టమని చెప్పాడు. ఆయన దగ్గర ఉన్న విశ్వాసులు అప్పటికి 200 మంది అయ్యారు, కానీ అంత కట్టే సామర్థ్యం లేదు. అయితే ఆయనకి ఆ రోజుల్లోనే చాలా కాలం క్రితం ఆయనకి కొన్ని లక్షల రూపాయలు అప్పు కావాల్సి వచ్చిందంట. ఈయన దగ్గర డాక్యుమెంట్లు ఏమీ లేవంట, యోగ్యత లేదంట. ఈయన ప్రార్థన చేశాడంట, ఒక 3 రోజులు ప్రార్థన చేస్తున్న దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీకు ఆయన డబ్బులు ఇస్తాడన్నాడంట. ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళాడంటే ఈయన, దేవుడు చెప్పాడే, వెళ్ళాడు, నాకు లోను కావాలి. ఎంత అంటే ఎగ్జాక్ట్గా 60 లక్షలు, 60 లక్షలు లోను కావాలన్నాడు. నువ్వేం జాబ్ చేస్తావు అన్నాడు. జాబ్ లేదు, నేను పాస్టర్ని. ఎంతమంది సంఘం అన్నాడు. 200. ఎంతమంది, నెలకు కానుకలు ఎంత వస్తాడంట. ఒక 50,000 దాకా వస్తాయి అన్నాడంట. 50,000 డబ్బులు వచ్చి నీకు 60 లక్షలు నేను ఎలా ఇవ్వాలి? ఈయన ప్రార్థన చేసుకుంటాడు, దేవుడు పంపించిన అలా కూర్చున్నాడు. ఆశ్చర్యకరంగా 2 గంటల తర్వాత ఆయనే లోనకి పిలిచి ఏమనుకున్నాడేమో 60 లక్షల లోన్ శాంక్షన్ చేశాడు పిల్లలు ఆయనకి. సాక్ష్యం యూట్యూబ్లో ఉంది చూడండి, యాంగిచో, పాల్ యాంగిచో. ఈయనేంటి, నువ్వు నాకు ఇట్లా నా యజమానుడు ప్రభువుని చేత ఇప్పిస్తున్నాడు, నీ గ్యారంటీ ఏంటంటే, నా గ్యారంటీ యేసు ప్రభు ఒక్కళ్ళు, ఇంకెవరు లేరన్నాడు. ఆయన హిందూ కూడా కాదు, బుద్ధుడు, బౌద్ధ మతానికి చెందిన ఆయన, బ్యాంక్ మేనేజర్. ఆ తర్వాత కూడా ఎన్ని రోజులు అడిగాడంట, అసలు నీకు ఎట్ట లోన్ ఇచ్చానయ్యా అని. నువ్వు ఇవ్వాలా, దేవుడిని ద్వారా ఇప్పించాడని చెప్పాడంట. దేవుడు డబ్బులు ఇవ్వగలడు, లోన్ ఇవ్వగలడు, పరిస్థితులు చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆయన నువ్వు పడిపోకుండా ముందుకు సాగటానికి ఎలా తీసుకెళ్ళాలో అలాగే నడిపిస్తాడు. 2 చూడండి, భౌతికంగానే కాదు, క్రీస్తు ఆత్మలో ధనవంతుడు, ఆయన ప్రేమలో ధనవంతుడు, శక్తిలో ధనవంతుడు, అధికారంలో ధనవంతుడు. సృష్టి మొత్తం మీద అధికారం ఆయనకే ఉంది, రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, ఆయన జరగబోయే శక్తులు తెలుసుకునే శక్తి ఉంది, ఆయనకి అనేక రకాలైన శక్తులు ఉన్నాయి. మనమేమి శక్తిహీనులం, ప్రేమహీనులం, బలహీనులం. ఆయన ధనవంతుడు ఆత్మీయంగా. భౌతికంగా మనం భేదవాళ్ళం, ఆయన ధనవంతుడు. ఆత్మీయంగా మనం భేదవాళ్ళం, ఆయన ధనవంతుడు. వివాహం ద్వారా ఇప్పుడు ఆయన గృహంలోకి మనం వెళ్ళాలి. ఆయనతో నివసించాలి. ఒక పేద అమ్మాయి పల్లెటూరులో ఒక చిన్న ఇంట్లో కష్టపడుతున్నది, చక్క పెళ్ళి గొప్పగా ఏదో ఒక ధనవంతుడితో వివాహం జరిగింది అనుకోకుండా ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతే రకరకాల వస్తువులు ఉంటే వాటన్నిటిని వాడటం ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది ఆమెకి. ఆమె సాధించిన ఘనత ఏమీ లేదు.
వివాహం ద్వారా వాటికి భాగస్వామి అవుతుంది. సేమ్ క్రీస్తుతో కూడా మనం అలాగే పిల్లారు. అందుకని ఈ రెబెకా ఇస్సాకుల వివాహం క్రీస్తుకి, సంఘానికి, వివాహానికి, ఈ లవోదికే కాలంలో జరిగే వివాహానికి ఛాయ. కాబట్టి దీన్ని మనం ధ్యానించడం మనకి చాలా 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 అవసరం. చూడండి, రెబెకా గృహములో, ఒక చిన్న గృహములో ఆమె కష్టపడి పనిచేస్తూ భక్తిగా పరిశుద్ధంగా జీవిస్తుంది. కానీ ఇస్సాకు కొన్ని వందల మంది పనివాళ్ళను కలిగిన ధనవంతుడు, నిబంధన కలిగిన వాడు, దేవుని దర్శనం కలిగిన వాడు, భూమి మీద అబ్రహాము తర్వాత అంత గొప్పటి వ్యక్తి అతను. అవునా? హల్లెలూయా. అబ్రహాము నిబంధనకు వారసుడు. ప్రపంచం మొత్తంలో ధనవంతుడు, గొప్పవాడు అబ్రహాం. ఎందుకు? ఈ భూమి మొత్తాన్ని అబ్రహాంకు రాసి చేశాడు దేవుడు. నీకు, నీ సంతానికి, తరతరాలకి ఆ ఇజ్రాయేల్ దేశంలో కొన్ని వేల ఎకరాలు రాసి చేశాడు దేవుడు. మనిషి కాదు రాసింది. అంతేకాదు, నీ రాజసంతానానికి అన్ని జీవన దేశాన్ని రాస్తున్నాను అన్నాడు. అబ్రహాం యొక్క రాజసంతానానికి మిగిలిన ప్రపంచాన్ని రాశాడు. అబ్రహాం యొక్క భౌతిక సంతానానికి ఇజ్రాయేల్ భూమిని రాశాడు దేవుడు. మనిషి కూడా కాదు, దేవుడే వచ్చి స్వయంగా రాశాడు. దానికి కన్ఫర్మేషన్ ఏంటి? వాళ్ళ సున్నతి చెప్తుంది ఆ భూమి వాళ్ళకని. అబ్రహాం సున్నతిని గుర్తేసుకున్నప్పుడల్లా ఈ భూమి అంతా నాదని సంతోషపడుతూ ఉన్నాడు. సేమ్ ఇప్పుడు ఇస్సాకు దానికి వారసుడయ్యాడు. ఇప్పుడు చూడండి, ఇస్సాకు వివాహ సమయం వచ్చినప్పుడు ఈ వివాహం ఎలా జరుగుతుంది? ఈ మ్యారేజ్లో అబ్రహాము యొక్క సేవకుడైనటువంటి ఎలియాజర్, బైబిల్లో మోడల్ సర్వెంట్, అతను ఒక మాదిరి కలిగిన సేవకుడు, ఒక రోల్ మోడల్ సర్వెంట్. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో రోల్ మోడల్ సర్వెంట్ ఎవరంటే మనకి అపోస్తులుడైన పౌలు. ఆయన రోల్ మోడల్ సర్వెంట్. మిగిలిన 7 కాలాల్లో ప్రతి వర్తమానికుడు కూడా పౌలుని పోలి ఉండటమే. ఎవరైనా సరే, లోతరైనా, వెస్లీ అయినా, విలియం బ్రనహాం గారైనా, ఏ సేవకుడైనా అందరికీ మాదిరి పౌలే పిల్లాడు. పాల్ వాజ్ ఏ మోడల్ సర్వెంట్ న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో ఈ ఛాయలో మనకి ఇతను ఒక మోడల్ సర్వెంట్. చూడండి, ఇతను ఎంత నమ్మకం కలిగిన వాడైతే ఒక అమ్మాయిని, ఆ రోజుల్లో ఒక యవ్వనస్తురాలైన అమ్మాయిని, చూడండి, ఆ అమ్మాయిని ఆ ఊరు నుంచి ఈ ఊరికి తీసుకురావడానికి అతన్ని పంపించాడు. వాళ్ళతో పాటు ఒక ఆడవాళ్ళు లేరు సుమా. ఒక ఆడపిల్లని తీసుకురావడం 4-5 ఆడవాళ్ళు పోవాలి. అబ్రహాం అన్నాడు అవసరం లేదు, ఎలియాజర్ ఉన్నాడు, ఇంకెవరు అవసరం లేదు. ఎంత నమ్మకం ఎలియాజర్ మీద అబ్రహాంకు ఉండాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అనేక రోజులు ప్రయాణంలో ఆమెను తీసుకురావాలి. అతను ఎంత నమ్మాడు అబ్రహాం. ఒక పెళ్లి కూతురు తీసుకురావాలంటేనే ఊర్లో అక్కడ దిగి వస్తుంటేనే 2-3 ఆడవాళ్ళు పోయి ఇది పట్టుకొని వెళ్తారు. 2-3 ఆడవాళ్ళు పోయి తీసుకొని వస్తారు. ఇలాంటిది అదే ఊరిలో కాదు, కొన్ని ఊర్ల అవతల కొన్ని రోజుల ప్రయాణంలో ఒక ఆడపిల్లను తీసుకురావటానికి ఆడవాళ్ళు లేకుండా పంపించాడు అబ్రహాం. ఎంత నమ్మకం ఉండాలి ఎలియాజర్ మీద. 2, ఎలియాజరు దేవుడు చిత్తంలో ఉన్న అమ్మాయిని తీసుకొని రమ్మన్నాడు. తెలుసు కదా, దేవుడు ఎన్నుకున్న అమ్మాయిని పట్టుకు రమ్మన్నాడు. ఒకటే గుర్తించాడు, ఆ అమ్మాయి మా రక్త సంబంధి అయ్యిద్ది. అదొక్కటే సూచన. 2, ఈ వివాహానికి నువ్వు సేవకుడు అయినప్పటికీ ఈ వివాహాన్ని జరిగించేది మొత్తం అంతా కూడా ఏంజల్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒక దూత ఉన్నాడు, యెహోవా దూత అనబడిన థియోఫనీ రూపంలో. అబ్రహామును నడిపిస్తున్న దేవుడు యెహోవా దూత అనబడినటువంటి థియోఫనీ దేవుడు మెల్కీసెదెక్. ఇస్సాకుతో ఉన్న దేవుడు ఆయనే. యాకోబుతో ఉన్నటువంటి దూత ఆయనే, మెల్కీసెదెక్. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. చూడండి, అంటే ఇప్పుడు చివరి కాలంలో ఛాయ, అంటే చివరి కాలంలో లవోదికే కాలంలో వివాహం జరిగేటప్పుడు రోల్ మోడల్ సర్వెంట్గా అదే రకమైన పరిచర్యతో ఈ కాలపు వర్తమానికుని పంపించాడు. చాలామంది సేవకున్నారు దేవుడు ప్రపంచ నలుమూల. బిల్లీ గ్రాహం ఉన్నాడు, వరల్ రాబర్ట్స్ ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారు. కొందరు డబ్బు విషయంలో శోధించబడతారు, కొందరు సంఘ శాఖల దగ్గర శోధించబడతాడు. దేవుడు ఎంతో గొప్ప నమ్మకాన్ని ఈ కాలపు వర్తమానికుడికి పెట్టాడు. నీ పరిచర్య నా కొరకు వధువుని సిద్ధపరచడం. వాళ్ళ పరిచర్యలు పెద్ద పెద్ద సంఘాలు కట్టడం, సంఘం నుంచి బయట తీసుకోవడం అంతవరకే ఇచ్చాడు. కానీ ఈయన పరిచర్య వధువుని తీసుకొచ్చే పరిచర్య నీకు ఇస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఆయన ఎక్కువ నమ్మాడు పిల్లలు. ఆమేన్. దేవుడు ఎక్కువ ట్రస్ట్ చేశాడు. హల్లెలూయా. అందుకనే వధువుని పిలిచే పరిచర్య అంత ఈజీది కాదు. సంఘ శాఖల్లో నుంచి పిలిచే పరిచర్య బిల్లీ గ్రాహంకి, వరల్ రాబర్ట్స్కి ఇచ్చాడు. కానీ వధువును సిద్ధపరిచే పరిచర్య విలియం బ్రనహాం గారికి, ఈ కాలపు వర్తమానికుడికి ఆ పరిచర్యను అప్పగించాడు. ఎందుకంటే నమ్మకం ఎక్కువ కావాలి. ఎందుకంటే చూడండి, రోల్ మోడల్ సర్వెంట్ అతను. ఎందుకు రోల్ మోడల్ సర్వెంట్ అంటే చూడండి, అతనికి 10 ఒంటెలను ఇచ్చాడు, ఒంటెల్లో పనివాళ్ళని ఇచ్చాడు.
ఒంటెలతో పాటు బోల్డ్ అంత డబ్బు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఒక పనివాడికి డబ్బులు ఇచ్చి పంపిస్తే వాడికి తిరిగి రాడు. జంపు ఇక అవుట్. ఎందుకంటే వాళ్ళు బానిసలు ఒక విధంగా, వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు. సో ఎప్పుడు ఫ్రీ అయ్యి వెళ్ళిపోదామా అనుకుంటారు. కట్టు బానిసలు లేక పుట్టు బానిసలు వాళ్ళు. అబ్రహాము ఇంట్లో పుట్టిన వాళ్ళు. అంటే వాళ్ళు ఒక విధంగా బానిసలు. కానీ అబ్రహాం వాళ్ళని బానిసల్లా చూడలే, అబ్రహాం వాళ్ళని బిడ్డల్లాగా చూశాడు. ఆమేన్. అదే వేరే ఇంట్లోనైతే మీరు చూడండి, మీకు బైబిల్లో చాలా చోట కనపడతాడు. దావీదు ఒక చోటకి వెళ్తున్నప్పుడు ఒక అమాలేకీలో ఒకడు పనోడు వదిలిపెట్టి పారిపోతూ ఉంటాడు, అవకాశం దొరికింది అని. ఎందుకంటే ఒక జైలాలకి ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా వెళ్ళిపోదామని విపరీతంగా ప్రయాసం ఉంటుంది. అంత గొప్ప ధనాన్ని ఇచ్చిన పిల్లలు ఆ రోజులు ఇప్పుడు లేక ఫోన్ లేవు, ఎక్కడున్నావు, అంత కమ్యూనికేషన్ లేదు, ఇంత వ్యవస్థ లేదు. డబ్బులు ఇచ్చి పంపించాడు వేరే దేశం, ఎటుపోతాడు, ఎటుపోయేటాడు తెలియదు. కానీ అబ్రహాముకు తెలుసు ఎక్కడికి వెళ్ళిపోయిన తను నన్ను వదిలిపెట్టి పోలేడు. ఆమేన్. డబ్బులు ఇచ్చినా నాకు దూరం కాడు. అతని కింద పని వాళ్ళని అతనే పనివాడు, మిగిలిన పని వాళ్ళకి ఆయన ఓనర్ని చేశాడు. అతని కింద 10 మంది పని వాళ్ళని పెట్టినా అతను అతిశయించడు. అలాగని ఏదో ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చి కథలు చెప్పడు. అతడు సత్యమే పలుకుతాడు. అతడు ప్రార్థనాపరుడు, అతను భక్తిపరుడు. అబ్రహాం పనివాళ్ళకు కూడా సున్నతి చేయించాడు కదా, తెలుసు కదా. పనివాళ్ళకు కూడా సున్నతి చేయించాడు, మొత్తానికి 300 మంది పనివాళ్ళకి. అతడు సున్నతి చేయబడిన వాడు, అంటే పరిశుద్ధాత్మను కలిగిన వాడు, ఒక మోడల్ సర్వెంట్, ఒక రోల్ మోడల్ సర్వెంట్. అన్నిటికంటే నచ్చిన అంశం ఏంటంటే అతని పక్కన ఎంత ఆస్తి అయినా ఉండని, అతని దగ్గర ఎంతమంది పనివాళ్ళైనా ఉండని, అతని దగ్గర ఎంత గొప్ప ఘనతలైనా ఉండని, వెళ్ళిన ప్రతి చోట అతను ఒక్కటే తన యజమానుని ఘనపరిచాడు. చెప్పు, నీ గురించి చెప్పు ఎలియాజరు అంటే, నా గురించి అవసరం లేదు, మా ఓనర్ గారు చాలా గొప్పవాడు, మా అబ్రహాం ఇది, మా ఇస్సాక్ ఇది అని వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఈరోజు చూడండి, చాలామంది సేవకులు చూస్తే అబ్బా ఈయన లాంటి సేవకులు లేరని చెప్పి వాళ్ళని కనపరుస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని కనపరుస్తూ ఉంటారు. వాళ్ళు గొప్పవాళ్ళే కావచ్చు, ఒక దశకు వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయి మనుషులు కనపరుస్తారు. వాళ్ళ సాక్ష్యాల జీవితాంతం చెప్పుకుంటా బతుకుతారు, లేకపోతే వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటా బతుకుతారు. అని నిజమైన సేవకుడు అనుక్షణం మన ప్రభు అయిన క్రీస్తునే కనపరచడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు తనే కూడా చెప్పుకోవడం కాదు, జీవితాన్ని తన సాక్ష్యాలు చెప్పుకోవడం కాదు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తను ఏం చేశాడు కాదు. నా ప్రభు ఎంత గొప్పవాడు, నా ప్రభు ఎంత ప్రేమామయుడు, నా ప్రభు ఎంత రక్షకుడు, నువ్వు జీవించే ప్రభు నేను ఎంత ఆదుకునే దేవుడు, ఎంతగా నీకు తోడుండే దేవుడు, ఎంతగా నిన్ను బలపరిచే దేవుడు, ఆయన నేను ఎంత తోడుగా ఉండే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. లేగు. సో నువ్వు తోడుండే దేవుడు ఎంత బలమైన దేవుడు, ఎంత ధైర్యం కలిగిన దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు. ఆయన చూసేది, ఆయన ఎప్పుడు యజమానున్నే కనపరిచాడు, తనని ఎప్పుడు కనపరుచుకోవాలి. మా ఓనర్, మా ఓనర్, మా ఓనర్. నిజమైన సేవకుడు ప్రతి క్షణంలో కూడా మాటల్లో సైతము ప్రభువునే కనపరుస్తాడు. ఇది నాకు ప్రభువు ఇచ్చాడు, ఇది ప్రభువు చేశాడు, ఇది ప్రభు పని, సంఘం ప్రభువుది, సంఘం కోసం ప్రాణం పెట్టింది ప్రభు. చాలామంది నేనే వాక్యం చెప్పానండి, నేను బలపరిచానండి అని రుద్రబాన్న మెసేజ్లు వింటుంటే కూడా, ప్రభువా ఇంతమందికి నడిపించడానికి నాకు కృపనిచ్చావు, వీళ్ళందరికీ ముందు నాకు నువ్వు ఫేవర్నిచ్చావు, మిగిలిన సేవకుల దగ్గర నాకు నమ్మకాన్ని ఇచ్చావు, అంటే ప్రతిదీ నువ్వు ఇచ్చావు. ఆయన వెరీ కాన్షియస్, మాటల్లో కూడా ఆయన చాలా కాన్షియస్తో మాట్లాడతాడు. ఆయన మైండ్లో అది ఉంది. ప్రభు ప్రతిదీ నువ్వు నాకు దయచేసావు తండ్రి, నువ్వు నాకు తీసుకొచ్చావు ప్రభు. అందుకే పిల్లరా, దేవుడు ఎలియాజర్కి చివరి దినాల్లో మనకి మోడల్ సర్వెంట్కి ఎందుకు మాదిరి. చూడండి, ఆయన లైఫ్ చూడండి. ఆయన వెళ్ళినప్పుడు కూడా ఒకే గురి మీద ఉన్నాడు, నా యజమానుడి పని నేను ముగించుకొని రావాలి, వేరే ఏ పనులు లేవు. మిగిలిన సేవకులందరూ కూడా కొంచెం డబ్బు రాగానే వరల్ రాబర్ట్స్ గారు స్కూల్ పెట్టి, కాలేజీలు కట్టి, బిజినెస్లు కట్టి స్టార్ట్ చేశాడు. ఆ బిల్లీగ్రామ్ అభిషేకం ఉన్న వాళ్ళందరం చూడండి, డీజేఎస్ దినకరణ గారు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ధనం రాగానే దాంతో కారుణ్య ఇన్స్టిట్యూట్స్, కాలేజీలు, స్కూల్స్, ప్రోగ్రాములు పెట్టి పీజీ అయ్యారు. బ్రదర్ బ్రానమ్కి వచ్చిన ధనములో వాళ్ళకి 10% కూడా రాలేదు. ఆ ధనముతోనే వాళ్ళు పెద్ద పెద్ద కోట్ల రూపాయల వ్యాపారాలు చేశారు. అంతకి అనేక రెట్లు డబ్బు ఈయన మినిస్ట్రీలో కోటాల్లో ఇచ్చాడు. కానీ ఈయన ధనం మొత్తాన్ని అనేక దేశాల్లో
ఆఫ్రికా, ఇండియా, అనేక సౌత్ అమెరికా దేశాల్లో పేద స్థితిలో కష్టపడే సేవకులకు పంపించాడు ఆయన. ధనం పోగేసుకుని ఎన్నో చేయాలన్న ఆశయానికి ఎప్పుడూ లేదు. కంఫర్టబుల్గానే జీవించాడు. కానీ ఆయన ఈ స్థితిలోకి వెళ్ళా చాలాసార్లు అనుకునేవాడు. బ్రహ్నం గారిని కొన్ని పెద్ద 5 స్టార్ హోటల్లోకి వెళ్ళిపోయి పెద్ద డిన్నర్ పెడుతుంటే ఒకరోజు ఏడ్చేవాడంట. ఆయన అంటాడు, ఆయన ఒక సేవకుల మీటింగ్లో చెప్పాడు, ఆయన భోజనం చేస్తుంటే ఆ ఫ్రై చికెన్ అవన్నీ పెట్టి చక్కగా మంచి లగ్జరీ ఐటమ్ పెట్టి తినబోతుంటే, ప్రభువా ఇదే సమయంలో ఇండియాలో, ఆఫ్రికాలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, తినటానికి ఒక పూట అన్నం కూడా లేకుండా ఎంతమంది సేవకులు కష్టపడుతున్నారు ప్రభువా. వాళ్ళందరూ అంత కష్టాల్లో ఉండి ఆత్మల కోసం కష్టపడుతుంటే నేను ఇక్కడ సుఖాల్లో బతకనా ప్రభువా. ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా పిల్లరా? బ్రదర్ బ్రహ్నంకి ఇష్టమైన వ్యక్తి. పరలోకానికి వెళ్ళిపోతే ఫస్ట్ అతను చూద్దాం అనుకున్నాడు ఆయన. ఎవరనుకున్నారు? ఉరియా. బెత్షెబా మొదటి భర్త అయిన ఉరియా. ఎందుకంటే ఈ మాట ఉరియాది. ఉరియాని తీసుకొచ్చి దావీదు ప్యాలెస్లో పడుకోబెట్టి రాజభోగాలతో భోజనాలు పెడతంటే ఉరియా అంటాడు. ఉరియా అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు, యోవాబు, ఇజ్రాయేలు వాళ్ళు అడవుల్లో ఇజ్రాయేల్ దేశం కోసం అక్కడ కష్టపడుతుంటే నేను ఇక్కడ సుఖ సౌఖ్యాల్లో బతకనానంటాడు అతను. చూడండి, దావీదు దుర్మార్గంగా ప్లాన్ చేసి చంపడానికి పిలుస్తాడు, మోసం చేయడానికి పిలుస్తాడు. ఆ సమయంలో కూడా తన మైండ్ మొత్తం దేవుని ప్రజలు, దేవుని రాజ్యం, దేవుని సంఘం కోసం ఆలోచించాడు. ఆమేన్. నిజమైన సేవకుడు. చూడండి పిల్లలు, బ్రదర్ బ్రహ్నం మినిస్ట్రీలో ఒక్కొక్క మీటింగుల్లో కొన్ని లక్షల డాలర్లు పోగేస్తున్నప్పుడు అనేక మందికి చెప్పేవాడు, ప్రతి నిజ సేవకులకి ప్రార్థించి ఎవరెవరు కష్టాల్లో ఉన్నారు అక్కడ పంపించండి. ఆయన భోజనం చేసేటప్పుడు చాలా గుర్తించుకునేవాడంట. ఎంతమంది నీ సేవకులు ప్రభా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా కష్టపడుతున్నారు తండ్రి. నిజమే, అప్పుడు పరిస్థితి అది. 1940ల్లో 50ల్లో ప్రపంచంలో అనేక మంది సేవకుల పరిస్థితి. ఆమేన్. ఒక మోడల్ సర్వెంట్. దేవుడు ఎన్నుకున్నాడంటే ఊరికి ఎన్నుకోలేదు పిల్లలు. ఒక డినామినేషన్ వాళ్ళు వచ్చి, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వాళ్ళు, బ్రదర్ బ్రహ్నం నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు కొన్ని విషయాలు రాజీ పడితే నీకు మేము ఒక విమానాన్ని తీసుకొని ప్రపంచంలో ప్రతి పెద్ద పట్టణంలో బిగ్ మీటింగ్స్ పెట్టి తీసుకెళ్తాం. ఎందుకంటే నీకున్న పవర్లో కనీసం ఒక 5% పవర్ కూడా లేని వాళ్ళు పెద్ద సేవకులుగా ఉన్నారు. వరల్ రాబర్ట్స్, టిఎల్ ఆస్మానులు అందరూ వాళ్ళ పెద్ద మినిస్ట్రీలు ఉన్నాయి. నువ్వు ఎంత పవర్ ఉండి కూడా నువ్వు సామాన్యుడిగా ఉంటున్నావు, నిన్ను తీసుకెళ్తాం. అయితే కొన్ని విషయాల్లో నువ్వు కాంప్రమైజ్ అయితే వెళ్దాం. ఏంది ఆ విషయాలు అన్నాడు. అది చిన్న పెద్ద ఏం కాదు అన్నాడు. ఏంటంటే అదే ఆ యేసుక్రీస్తు వాళ్ళ బాప్తిస్వం, ఆ పండుగలు తప్పు, ఆడవాళ్ళు బోధించదు, ఇలా చిన్నవే జస్ట్ అలా పక్కన పెట్టేసి నేను తీసుకెళ్తామని. సో శత్రు ట్రాప్. నిజానికి చిన్నవా పిల్లారా అంటాడు. అంటే నన్ను వాక్యంలో రాజీ పడమంటున్నావా అంటాడు. అలా కాదు బ్రదర్, శత్రువుడు ఇలాగే మాట్లాడతాడు, కన్నింగా, తెలివిగా. అంతకంటే నన్ను ప్రాణాన్ని ఇచ్చేయమంటే ఈజీగా ఇచ్చేస్తానంటాడు ఆయన. వాక్యంలో రాజీ పడని చెప్పేదానికంటే నా కోసం చచ్చిపోతాను. ఒక సేవకుడిని వాక్యంలో రాజీ పడమని ఎలా అడుగుతున్నావు? అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ హెడ్ అని, చర్చ్ ఆఫ్ గాడ్, తర్వాత అలా అనేక పెంటెకోస్ట్ డినామినేషన్స్. నిజం పిల్లలు, దేవుడు ఎంతో నమ్మకంగా ఉంటే తప్ప వధువుని ఎన్నుకునే బాధ్యతనివ్వడు. పరిచర్యలో చాలా రకాలు ఉన్నాయి. సంఘ శాఖ నుంచి బయట తీసుకొచ్చే పరిచర్య ఉంది, అంతవరకే. లోతు పరిచర్య కూడా ఉంది. లోతు కూడా నీతిమంతుడే. లోతు పరిచర్య ఏంటి? సొదొమ నుంచి బయట తీసుకురావటం. ఆమేన్. కానీ ఇది ఉన్నతమైన పరిచర్య. ఇస్సాకుకి భార్యను వెతికే పరిచర్య. ఇది సూపర్ న్యాచురల్ మినిస్ట్రీ. ఎందుకు? ఆయన ముందు ఒక దూత వెళుతున్నాడు. మెయిన్ పని చేసేది ఆయన. దూతతో నడవాలి అంటే చాలా సమర్పణ కలిగిన జీవితం ఉండాలి, చాలా డెడికేటెడ్ జీవితం ఉండాలి. దావీదు, మోషే కూడా చెప్తాడు, ఐగుప్తులోకి అరణ్యంలో శనపర్వతం నుంచి వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు, మీ ముందు ఆ దూత నడుస్తున్నాడు, మీ ముందు అగ్నిస్తంభం, మేఘస్తంభం నడుస్తున్నాడు, జాగ్రత్త, ఆయనకు కోపాన్ని రేపవద్దు, ఆయన మీ పాపాలను పరిహరించాడు. వెరీ సీరియస్. ఆయనతో నడవటం అంత ఈజీ కాదు, అల్లాటప్పగా నడవటం కాదు. బ్రహ్నం గారికి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఈ పట్టణంలో ఉండు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ కోటాలు పెట్టు, ఇంకా మిగిలిన చోట ఎక్కడికి వెళ్ళొద్దు,
ఆ 2 చోట్లే నువ్వు ఉండన్నాడు. అయితే సేవకులు నీ కోసం ఒక ట్రాప్ వేశారన్నాడు. ఆ సేవకులు ట్రాప్ ఏంటంటే వాళ్ళు అన్ని ఊళ్ళు తిరుగుదామన్నారు. చూడండి దేవుడు యొక్క ఎంత డిసిప్లిన్ నేర్పుతున్నాడు. అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళ కోసం ఒప్పుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళొద్దు, అక్కడ ఓన్లీ తెల్లవాళ్ళకే వాక్యం ఉంటుంది, నల్ల జాతి ప్రజలకు వాక్యం చెప్పు. నల్ల జాతి ప్రజలకు ఈ 2 ఊర్లోనే మీటింగులు ఉన్నాయి, జోహన్నెస్బర్గ్, డర్బను. నిన్ను ఆఫ్రికా తెచ్చింది నల్ల జాతీయుల కోసం కానీ తెల్ల జాతీయుల కోసం కాదు అన్నాడు. వాళ్ళకి ఈ మాటలు చెప్తే ఎవరు నమ్మలా. ఆ సేవకులకే లోబడ్డాడు. లోబడితే దేవుడు ఇంకొకసారి అట్లా మనుషుల మాట వినకూడదని ఆయన కొట్టడం లివర్కి రోగాన్ని తీసుకొచ్చి బ్రెయిన్ కూడా పోయి చనిపోయే లెవెల్ తీసుకెళ్ళాడు. అప్పుడు ప్రభువా నన్ను బతికిస్తే ఇంకెప్పుడు ఏ మనిషి చెప్పినా లోబడి అన్నాడు. ఎంత డిసిప్లిన్ కోరాడు. ఉన్నతమైన పిలుపు. హయ్యర్ కాలింగ్ ఆల్వేస్ డిమాండ్స్ హయ్యర్ ఒబీడియన్స్. ఆమె సైకిల్ నడిపేవాడు ఎట్టయినా పోవచ్చు, ఎక్కడైనా ఆపుకోవచ్చు. బైక్ నడిపేవాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారు నడిపేవాడిని టక్కన ఆపలేడు, కొంచెం ముందుగానే చెప్పాలి. ఆపాలంటే ఇదిగో అక్కడ నెక్స్ట్ స్టాప్ అవుతుందని కొంచెం ముందే చెప్పాలి. ఆడదాకా వచ్చి నాకు ఆపంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, అప్పుడు ఆపాలంటే అక్కడ బ్రేక్ వేస్తే ఎక్కడికో పోద్ది, పక్కన పరిస్థితి ఎలా ఉంటుందో. కారులో వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్ నడిపేవాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ట్రైన్ నడిపేవాడు ఇప్పుడు వాడొక్కడే కాదు, ఆ స్టేషన్లో ప్రతి స్టేషన్లో ఉండే వాళ్ళతో కాంటాక్ట్ అవుతా వాళ్ళ సాయంతో నడపాలి. అవునా? అదే విమానం నడిపేవాడైతే విమానం నడిపేవాడు ఇంకా ఒక 60-70% కింద ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. అదే రాకెట్ నడిపేవాడైతే రాకెట్ నడిపేవాడు ఏమీ చేయడు, లోన కూర్చోవటం వాడు చేసేది. మొత్తం కింద వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సొంతది ఒక్కడు కూడా వాడకూడదు. వాళ్ళు చెప్తేనే పలాంది నొక్కంటే నొక్కాలి, పలాంది లాగు అంటే లాగాలి, పలానా కిటికీ తెరువు అంటే తెరవాలి. ఒక చిన్న పని కూడా కింద వాళ్ళు చెప్పకుండా చేయకూడదు. ఎంత ఉన్నతంగా ఉందో వాహనము అంత హయ్యర్ ఒబీడియన్స్ కావాలి, అంత విధేయత కావాలి. ఆత్మీయంగా ఉంటుంది. ప్రతి చిన్న దానికి కూడా మనిషిని విధేయతను కోరతాడు. హయ్యర్ ఉన్నతమైన పిలుపుని పిలిచే కొద్ది పిల్లలు. ఆమె అందుకని చూడండి, ఎలియాజరుని అంతగా అబ్రహాము దగ్గర అందరి పని వాళ్ళ కంటే కూడా ఇతను ఎక్కువ విధేయత కలిగిన వాడు, ఎక్కువ నమ్మకం కలిగిన వాడు, ఎక్కువ ప్రేమించిన వాడు. అందుకోసం ఇంత పెద్ద బాధ్యత ఎలియాజరుకి ఇచ్చాడు పిల్లలు. ఆమె ఒకసారి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలియాజరుకి ఆ దూత దగ్గర ఎలా ఉండాలో తెలుసు. సేమే చివరి దినాల్లో కూడా పరిచర్య నీది నాది కాదు, అగ్నిస్తంభంగా ఆయన పైన కనిపిస్తున్న అగ్నిస్తంభంగా ఉన్న ఆ వ్యక్తి ఆ దేవుడు చేస్తున్న పరిచర్య. ఈయన కనిపించే వ్యక్తే పరిచర్య అంతా ఆయింది. అందుకని ఇది ఆ ఏంజిల్ ఆఫ్ గాడ్గా అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి దేవుడు లాగుతున్న 3 ఈడ్పులు ఇవి. మొదట ఈడ్పు స్వస్థతలు, రెండవ ఈడ్పు ప్రవచనము లేదా హృదయ రహస్యాలు, 3వ ఈడ్పు పరిపూర్ణ పుత్రస్వీకారం. ఈ 3 ఈడ్పులు చేస్తుంది ఏంజిల్ ఆఫ్ గాడ్. ఈ వర్తమానాన్ని వెంబడిస్తుంది అగ్నిస్తంభం నడిపిస్తున్నాడు, ఆ మేఘస్తంభం నడిపిస్తున్నాడు. మనం కాదు, ఇది నా పరిచర్య కాదు, ఏ మానవుని పరిచర్య కాదు. అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా లేకపోతే మెల్కీసెదెకుగా థియోఫనీగా ఉండి బైబిల్ యెహోవా దూత అంటే ఎవరు? దేవుని యొక్క ఆత్మీయ దేహాన్ని దేవుని దూత అంటారు. ఆమె సో ఆ థియోఫనీ దేహమని దాన్ని మెల్కీసెదెకు అని అంటారు. ఆయన జరిగిస్తున్న పరిచర్య ఇది నీది నాది కాదు. మోషే టైంలో కూడా ఐగుప్తులో నుంచి వాగ్దాన భూమికి తీసుకెళ్తుంది ఎవరు? మోషే కాదు, యెహోషువ కాదు. ఎవరు? ఆ యెహోవా దూత అనబడిన అగ్నిస్తంభం. మోషే యెహోషువకు కూడా చెప్పేది అదే, యెహోషువ బీ కేర్ఫుల్, నడిపించేది ఆయన. యుద్ధం నీది కాదు, ఆయనది. అవునా? అందుకే దావీదు గుర్తుపడతాడు, వారి కత్తి వారికి విజయాన్ని ఇవ్వలేదు, వారి విల్లు వారికి విజయాన్ని ఇవ్వలేదు, వారి ముందు నడిచిన దూత వారికి విజయాన్ని ఇచ్చాడు అన్నాడు. యుద్ధం ఆయన చేస్తున్నాడు కనుక ఎప్పుడు ఎలా ప్లాన్ చేయాలి ఆయన చెప్పాడు. యెహోషువ వెళ్ళాడు, ఈ పెద్ద ఎరుకోని ఎలా గెలవాలి అన్నాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తుంటే ఆ దూత ముందుకొచ్చి నిలబడ్డాడు. యెహోషువకు అర్థంగా కత్తి తీసి అటువైపు తిరిగి ఉన్నాడు ఆయన, ఎరుకో పట్టణం వైపు. యెహోషువ వెనక వైపు నుంచి వచ్చాడు. ఎవరు నువ్వు? మావాడివా పగోడివా అన్నాడు. ఆయన ఒక్క వైపు ఇటు తిరగగానే ఒక్కసారి కత్తి పక్కన పెట్టేశాడు, మోకాలించాడు. నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైంది, చెప్పులు ఇప్పు అన్నాడు. ఆమె ఎవరు అంటే సైన్యమునకు అధిపతి ఆయన. ఎరుకోని ఎలా గెలవాలో ప్లాన్ ఆయన చెప్పాడు.
హాయిని ఎలా గెలవాలో ప్లాన్ ఆయన చెప్పాడు, మిగిలిన భూమిని ఎలా గెలవాలో ప్లాన్ అయింది. ఏడది కాదు. చూడండి, కొన్నిసార్లు కత్తి వాడమన్నాడు, కొన్నిసార్లు కత్తులు లేకుండా పాటలు పాడమన్నాడు. ఇదేంటి ప్రభువా, వాళ్ళ ముందు పాటలు పాడితే ఊరుకుంటారా అంటే, నువ్వు నేను చెప్పింది యుద్ధం నీది కాదు నాది. అవునా? అందుకే దావీదు విజయం అవటానికి రీజన్ ఆయన దగ్గర కనిపెట్టాడు. ఒకసారి బయలుపరాజ్యం దగ్గర శత్రువులు వచ్చారు, ఏం చేయమంటావన్నాడు, వెళ్ళి వేసే అన్నాడు. వెళ్ళి వేసాడు. మళ్ళీ 5 నెలల తర్వాత మళ్ళీ వచ్చారు, ఏం చేయమంటావన్నాడు. ఆ తోటలో కూర్చొని ధ్యానం చేసుకో అన్నాడు. అందరు సైన్యం అంతా కలిసి ఆ కంబళ చెట్ల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తా కూర్చున్నారంట. ప్రభువా వెళ్ళవా అంటే, వద్దు ప్రార్థన చేసుకోండి అన్నాడు. వాళ్ళు వచ్చారు. ఒకరోజు గడిచిపోయింది, ప్రార్థనలోనే ఉన్న. 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు అయిపోయింది. వాళ్ళని పెరుగుతున్నారు. దేవుడు ఏమన్నా 4వ రోజు 5వ రోజు వచ్చి ఆ కంబళ చెట్ల కొన మీద మీకు సప్పుడు వినపడుతుంది, అడుగులు చప్ 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 ఇలా ఒక వ్యక్తి నడుచుకుంటా వెళ్తున్నట్టు ఉంటుంది. అది విన్నప్పుడు అప్పుడు తెలుసుకోండి నేను బయలుదేరానని. ఆమేన్. అప్పుడు మీరు రండి అన్నాడు. అర్థమైంది దావీదుకి. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నాకు 1,00,000 మంది సైన్యం ఉన్నా, 2 లక్షలు ఉన్నా, 5 లక్షలు ఉన్నా, నాకు బలం అందులో లేదు. నా బలమంతా నువ్వే ప్రభువా, నువ్వు రా చాలు, ఎంత పెద్ద శత్రువైనా అయిపోతాడు. మినిస్ట్రీ ఆయనది పిల్లలు. ఆయన ముందు ఏ శాఖ నిలబడలేదు, ఏ రాజు నిలబడలేడు. అవునా? అపోస్తల కార్యాలు మొత్తం కూడా వారి ముందు ఒక దూత అగ్నిస్తంభం నడిచాడు. చూడండి, పేతురుని జైల్లో వేసాడు. ఆ చీకటిలో ఒక తెల్లని వెలుగు, ఒక యెహోవా దూత అనబడిన ఆ అగ్నిస్తంభం లోపలికి వచ్చి మొత్తాన్ని బయట తీసుకొని వచ్చాడు. ఆ రాజు ఏ రోజు ఎవడరా పేతుని అరెస్ట్ చేసింది అది ఇది అన్నాడు. ఆ యెహోవా దూత అక్కడికి వెళ్ళిపోయి పురుగులు పడి చచ్చిపోయేలా చేశాడు. అపోస్తల కార్యాల్లో పరిచర్య మొత్తం యెహోవా దూతది. అదే చివరి కాలంలో పరిచర్య కూడా పిల్లారు. ఇది విలియం బ్రన్హాం పరిచర్య కాదు, విలియం సీమోర్ పరిచర్య కాదు, లేకపోతే అది ఇంకొకరి పరిచర్య కాదు, అది సందీప్ పరిచర్య కాదు. ఇది ఆ యెహోవా దూత పరిచర్య. ఆయన వచ్చి 3 దినముల్లో ఇక్కడ ప్రారంభించిన. ఒకనాడు ప్రార్థన చేస్తుంటే శుక్రవారం రోజు చెప్పాడు, ఆదివారం ప్రారంభించడం జరిగింది. పరిచర్య అయింది. ఆయన రుజువుపరుస్తాడు, ఇది నాది సంఘం, కట్టేవాడిని నేను, వధువుని పిలిచేవాడిని నేను. అయితే ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో మనకు నేర్చుకోవాలి పిల్లలు. ఆమేన్. ఎలియాజరు ఒక మోడల్ సర్వెంట్, కమిటెడ్ సర్వెంట్. రియల్గా చూడండి, ప్రతి విషయంలో యజమానుని గణపరిచాడు, యజమానుడి చిత్తానికి లోబడ్డాడు, యజమానుని యొక్క హృదయాన్ని పట్టాడు, యజమానుడు కోరుకునే భక్తి జీవితాన్ని జీవిస్తున్నాడు. అందుకని అంత గొప్ప బాధ్యత ఆయనకి ఇచ్చాడు. 2, ఆత్మీయ జీవితంలో దేవునితో నడవటంలో జ్ఞానం కూడా కావాలి. ఎందుకంటే దేవుడు జ్ఞానం కలిగిన వాడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. సో దేవుడు పరీక్షిస్తాడు, వీడు నా కోసం ఎదురు చూస్తాడు, సొంత తెలివితేటలు వాడతాడా అని, తన శక్తి సామర్థ్యాల మీద నమ్ముకుంటాడా, నా కొరకు కనిపెడతాడా అని పరీక్షించే దేవుడు ఆయన. మానవ శక్తితో నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టలేవు. దేవుడు మనిషిని టోటల్గా అది గుర్తుపట్టేలా చేస్తాడు. ఎప్పుడైనా పిల్లలు దేవుని యొక్క విధానం. సో ఎలియాజరుకు తెలుసు, మానవ శక్తితో ఆ అమ్మాయిని పట్టుకోలేను. అందుకే ఎలియాజరు ఆ దూత దగ్గర సూచనలు అడుక్కుంటా వచ్చాడు. ఇక్కడ ప్రభువా తండ్రి, ఈ ఊరిలో అమ్మాయి ఉందా? సరే, నేను సూచన అడుగుతున్నాను, దీనికి ఇది చెయ్యి, దీనికి ఇది చెయ్యి, దీనికి ఇది చెయ్యి. అలా దేవుని సూచనలు అడుగుతూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని గమనించుకుంటా పోతున్నాడు పిల్లలు. ఆమేన్. అక్కడ ఊరికి వచ్చినప్పుడు చూడండి, ఆ రోజు మనకు తెలుసు రెబెకా ఆ టైంలో సాయంకాలం వేళలో ఆమె నీళ్ల కోసం వచ్చింది. ఆ నీళ్ల కోసం చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. ప్రతి చోటలాగా ఆయన మోకరించాడు, వాళ్ళ ఒంటిలో కూడా మోకరించి చేశాడు. చూడండి, అతను ఎంత రోల్ మోడల్లో. వెళ్ళిన ప్రతి చోట ప్రార్థన మీద ఆధారపడుతున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. ద రియల్ మోడల్ సర్వెంట్. ఈ కాలపు వర్తమానికుడు కూడా అలాగే, ప్రతి చోట డిపెండెంట్ అని గాడ్. మనకు కూడా అదే అవసరం. ఆయన మీద ఆధారపడు. నువ్వు కాదు, ఆయన తెలుసుకుంటే అందరినీ మార్చగలడు, లేకపోతే అందరినీ కఠినపరచగలడు. ఆయన తెలుసుకుంటే ఎన్నుకున్న మనం తీసుకురాగలడు. ఆయనకి అసాధ్యం ఏది లేదు పిల్లరా. ఆయన డిక్షనరీలో ఆయనకి ఓటం అనేది లేదు, ఆయన డిక్షనరీలో అసాధ్యం అనేది లేదు. అవునా? ఏమండి నీళ్ళు మారటం కష్టమండి, తప్పు. నీ మాట ఒప్పుకోలు కూడా ఆయనకి అయిష్టంగా ఉండకూడదు. అవునా? ఆయనకి అసాధ్యం లేదు. అవునా? ఆయనకి ఓటమి లేదు, ఆయన వైపే చూడాలి. అందుకే మీరు ఒప్పుకున్న దానికైనా ప్రధాన యాజకుడు అని రాయబడింది. కాబట్టి మన మాట కూడా సరిగా ఉండాలి పిల్లలు.
ఆమేన్ అంటాడు. ఫెయిత్ అంటే బెగ్గింగ్ కాదంట, యాక్టింగ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. విశ్వాసం అంటే విజ్ఞాపన చేయటం, ఏడవటం ఒక్కటే కాదు, దుఃఖపడటం ఒక్కటే కాదు, మన పాపాల కోసం, నమ్మలేకపోవడం కోసం ఏడవాలి, అవసరాని కోసం ఏడవటం కాదు. అడిగిన తర్వాత దేవుడు వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకుని నడవటం విశ్వాసం పిల్లలు. అందుకని విశ్వాసంలో ధైర్యం ఉంటుంది. ఎఫ్ఎఫ్ బోస్వర్త్ అనే సేవకుడు చెప్తాడు, నువ్వు ప్రభువా నీ చిత్తమా నాయన, ఇట్ ఈస్ బెటర్ టు డౌట్ హిజ్ ఎబిలిటీ దాన్ హిజ్ విల్లింగ్నెస్ అంటాడు. అంటే ఈ రోగాన్ని నీ చిత్తమైతే బాగు చేయ ప్రభు అన్నావు అనుకో, దేవుడు చాలా బాధపడతాడంట. దానికంటే కనీసం నీ దగ్గర కనుక రోగాన్ని బాగు చేసే శక్తి ఉంటే బాగు చేయ ప్రభు అంటే అని సంతోషపడతాడంట. అంటే నువ్వు ఆయన శక్తిని అనుమానించినా ఓకే, కానీ ఆయన చిత్తాన్ని ఆయన యొక్క నిన్ను బాగు చేయటానికి, నిన్ను మార్చడానికి ఆయన ఎంత సంసిద్ధంగా ఉన్నాడో ఆ సంసిద్ధతను అనుమానిస్తుంటే చాలా బాధపడతాడు పిల్లలు దేవుడు. మనమేంటి, ప్రభు నువ్వు తలుచుకుంటే ఏమై చేయగలవు ప్రభు అంటాం. ఆయన యొక్క శక్తిని మనం అనుమానించాం, ఆయన సంసిద్ధతను అనుమానిస్తాం. సిద్ధమైన దేవుడు, నన్ను బాగు చేయడం సిద్ధమేనా, నన్ను మార్చడం దేవుని సిద్ధమేనా అంటాడు. నువ్వు అడిగిన దానికంటే కూడా 100 రెట్లు ఎక్కువగా పరిశుద్ధాత్మనికి ఇవ్వటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు అంటాడు. నువ్వు అడిగిన దానికంటే 1000 రెట్లు నువ్వు స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటాడు. 1000 రెట్లు అంట. ఎప్పుడెప్పుడు చేద్దామని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. మనం నీ చిత్తం అయితే, నీకు ఓకే అయితే అంటే దేవుడు అవిశ్వాసంతో పనిచేయలేడు పిల్లలు, అవిశ్వాసంతో పనిచేయలేడు. నువ్వు ప్రార్థించాల్సింది నా అవిశ్వాసం తీసేయి, నా ప్రభువా నా యొక్క తప్పు ఏంటో తెలియచేయి. ఒక సిస్టర్ ఉంది, ఆమె పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మ నువ్వు ప్రభు అని ప్రార్థన చేయలే. నేను మారు మనసు పొందుకున్నాను తండ్రి, పాపాలు ఒప్పుకున్నాను, యేసుక్రీస్తు బాప్తిస్వం పొందాను, మరి నాకు ఎందుకు ఆత్మని ఇవ్వట్లేదు అడుగుతున్నాడు రోజు. ఈ 3 చేస్తే ఆత్మనిస్తానన్నావు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ లోపం ఉందో తెలియచేయి అంటే దేవుడు వచ్చి ఫలానా లోపం అని చెప్పాడంటారు. అది సరి చేసుకుంది, ఇంకా రాలేదు, ఎందుకు ఇవ్వలేదు చెప్పు ప్రభువా. అలా 3 నెలలు 2 నెలలు ప్రార్థన చేస్తుంది. దేవుడు ఫలాంద లోపం అంటే అన్నీ సరి చేసుకుంటూ వచ్చిందంట. 3 నెలల తర్వాత ఒకరోజు ఇంకా ఎందుకు ఇవ్వలేదు ప్రభువా అంటే, నీకు ఫలానా టైంలో నిన్ను బాధ పెట్టి నలుగురు ఇంకా క్షమించలేకపోతున్నావు. వాళ్ళ నలుగురికి క్షమాపణ ఉత్తరం రాయనగానే ఆ నలుగురి పేర్లు తీసుకొని వాళ్ళకి క్షమాపణ ఉత్తరాలు రాసిందంట. ఆ నెక్స్ట్ రోజు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ వచ్చి హృదయాన్ని నింపేసి హృదయమంతా దేవుని యొక్క ఆత్మతో కరిగిపోయి శక్తితో నింపబడింది పిల్లలు. నువ్వు ఆత్మనివ్వు అంటాం కాదు, నాకు ఎందుకు ఇవ్వట్లేదని సరి చేసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమే. పేతురు ప్రసంగం చేస్తుంటే ఆత్మనిచ్చాడు. నువ్వు 10 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సిద్ధంగా ఉంటే, నీ హృదయం ఓకే అయితే ఇప్పుడే దేవుడు ఆత్మతో నింపగలడు నేను. ఆమేన్. దేవుడు మైండ్ పట్టుకోవటం విశ్వాసకి అవసరం పిల్లలు. దేవుడు నియమాలు పట్టుకోవటం. ఇతను ఒక రోల్ మోడల్ సేవకుడు. దేవుడు హృదయాన్ని పట్టుకున్నాడు, దేవుడు చిత్తాన్ని పట్టుకున్నాడు. సో ఎలియాజరు, ప్రభువా నువ్వు ఎన్నుకున్న అమ్మాయి ఎవరో రుజువుపరిచిన కొన్ని సూచనలు అడిగాడు, ప్రార్థించాడు, ప్రార్థనలో కనిపెట్టాడు, ఎంతో గట్టిగా ప్రార్థన చేశాడు, ప్రతి చోట ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. అయితే చూడండి పిల్లారా, మనకు తెలుసు ఆ అమ్మాయి మీదకు దేవుని ఆత్మ రావటం, ఆ హృదయం పరిశుద్ధాత్మతో తాకబట్టుతోటి ఈయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబుగా ఆత్మను పట్టుకుంటుంది పిల్లలు. ఇది మనకు కావాల్సింది. కుటుంబ రక్షణకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళి దేవుని ఆత్మ పట్టుకోవడం కావాలి. ఆ దేవుని ఆత్మ పట్టుకుంటే హృదయం కరిగిపోయి వస్తారు. ఆత్మ కార్యం చేసేంతగా నీకు ముందుగా దూత వెళ్ళేంతగా నువ్వు దూత దగ్గర ప్రార్థించి విజయాలు పొందాలి. ప్రార్థనలో పోరాడాలి. నువ్వు పోరాడాల్సింది అక్కడ కాదు, అసలైంది ఇక్కడ. లాజర్ని తిరిగి లేపేటప్పుడు ప్రభువు 4 రోజులు ప్రార్థనలో పోరాడాడు. 4 రోజులు వచ్చినప్పుడు ఏమంటాడు, తండ్రి నా ప్రార్థనను నువ్వు ఆలకించావు. అప్పటికి ప్రార్థనలో జవాబు పొందుకొని వచ్చాడు. ఇప్పుడు జరిగేదంతా జస్ట్ శాంపిలే, అంటే కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని హాలీవుడ్లో ఫేమస్ డైరెక్టర్ ఉండేవాడు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఆయన మూవీస్ అన్నీ భయంకరంగా సస్పెన్స్లో మనుషుల్ని భయాన్ని పుట్టించాయి. అంటే సందర్భం, అంటే మన సినిమాలు సపోర్ట్ చేయట్లేదు కానీ ఒక సందర్భం వచ్చి చెప్తున్నాను. ఆయన సినిమాలు చాలా గొప్పగా సక్సెస్ అయ్యాయి, చాలా పెద్ద సినిమాలు. ఆయన ఒక సినిమా తీయడానికి వస్తే ఒక అతను వచ్చి, ఏమండి మీ సినిమా ఎక్కడ దాకా వచ్చిందంటే, అంతా అయిపోయిందండి, సినిమా అంతా అయిపోయింది, జస్ట్ తీయటం ఒకటే బాకీ అన్నాడంట. అంతా అయిపోయింది, తీయటం ఒకటే బాకీ అని.
అతని సినిమా ప్రతి సీన్ని ప్రతి పిక్చర్ని మాటలతో వాటిలతో వీటితో మొత్తాన్ని కంప్లీట్గా ప్రిపేర్ చేసుకుని చాలా టైం తీసుకుంటాడంట. ఆ మొత్తం ప్రిపరేషన్ అయిపోతే అంటాడు తీయటం జస్ట్ శాంపులే, అక్కడ రాసుకున్నది క్లియర్ చేయటమే కదా. అతని మైండ్ సెట్ చూడండి. అంటే అసలైంది తీయటంలో కాదు, క్రియలో కాదు, అసలైంది ప్రిపరేషన్లో ఉంది. ఆ పాయింట్ కోసం చెప్పాను. మనం సినిమాలను సపోర్ట్ చేయట్లేదు కానీ. ఆమేన్. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? నా ప్రార్థనను నువ్వు ఆలకించేశావు, స్తోత్రం. అంటే 4 రోజులు ప్రార్థనలో పోరాడాడు. లాజరుని తిరిగి లేపుతున్నానని ఆత్మ చెప్పింది. ఆత్మ చెప్పగానే వచ్చాడు. అయిపోయింది అసలు పని. అసలంతా ప్రార్థనలో పోరాటం, గెలవటం, ఆత్మ ద్వారా వాగ్దానం పొందుకోవటం, ఆత్మ చెప్పటం. ఆత్మ ఎప్పుడైతే చెప్పాడో వచ్చాడు, అసలు స్టోరీ అయిపోయింది. వచ్చాడు, రాయి తెరవండి అన్నాడు, లాజరుని పిలిచాడు. ఇతను మెయిన్ ప్రార్థనలో పోరాడిన సేవకుడు. ఈ ప్రార్థన ద్వారా ఆత్మ వెళ్ళి ఆమె మీద పట్టుకుంది పిల్లాడు. ఆమెకు తెలిసి ఇది నేచురల్ కాదు, సంథింగ్ సూపర్ న్యాచురల్. ఆ ఆత్మ వచ్చి ఆమె హృదయాన్ని కరిగింప చేయటం, ఆమె హృదయంలో దేవుని శక్తిని ఇవ్వటం, ఒక రకమైన ఒక ఆత్మ అనుభూతిని చెందిందని. ఆ అనుభూతిలో ఆమెకు అర్థమైంది ఇక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తుందని. వచ్చి అతను ఏ పిలుపు కోసం అయితే వచ్చాడో ఆ పిలుపుకి ఆమె సరెండర్ అయింది. అతను కోరుకున్నది జరిగించింది. అతనికి ఒంటెలకి నీళ్ళు పోసింది, అతనికి నీళ్ళు పోసింది, ఒంటెలకి పోసింది, ఆ పని వాళ్ళకి పోసింది, అందరికీ పోసింది. ఒక అతీతమైన శక్తి ఆమెను ఆవరించింది. అతని ఇంటికి వెళ్ళిపోయినాక దీని బ్యాక్గ్రౌండ్ జరిగిందంతా చెప్పినప్పుడు, అబ్రహాము గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం పిల్లారా. మనం చాలా అనుకుంటాం, ఆ రోజుల్లో ఒక వ్యక్తిని నమ్మటం అంత ఈజీ కాదు. అందులోనూ అతను చెప్పే స్టోరీలు వాళ్ళకి తెలియనివేం కాదు. ఎందుకంటే పిల్లారా, అప్పుడు రోడ్డు పక్కన సత్రాలు ఉండేవి. ఆ రోజుల్లో మనుషులు ఎద్దుల బండి మీద, గుర్రాల బండి మీద నడుస్తూ ఉండేవాళ్ళు. రోడ్ల మీద దూరం వెళుతుంటే ఆ సత్రం ఉండేది. వాళ్ళు ప్రయాణం కూడా ఇప్పటి నుంచి నేను ఆ సత్రానికి ఆ టయానికి చేరుకోగలనా లేదా, చీకటి పడే లోపు అక్కడికి వెళ్ళగలనా లేదా అని ఆలోచించి ప్రయాణం చేసేవాడు. ఎందుకంటే ఆ సత్రం దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ గెడ్డి ఉంటుంది, అన్నీ ఉంటుంది, రకరకాల పరిస్థితులు ఉంటాయి. వీళ్ళ ఇల్లు కూడా ఒక సత్రం అట. వీళ్ళకు ఒక సత్రం ఉందంట, రెబకా వాళ్ళకి. సత్రాలకి వచ్చే వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఆయా ఏరియాల్లోకి వెళ్ళి వ్యాపారస్తులు వస్తుంటారు, ఉద్యోగ పనుల మీద వెళ్ళి వచ్చే వాళ్ళు వస్తుంటారు, ఆయా ఊర్లు దర్శించి వచ్చే యాత్రికులు వస్తుంటారు, పుణ్యకార్యాల కోసం ఆలయాలు దర్శించి వచ్చే వాళ్ళు వస్తుంటారు, భక్తి కార్యాల కోసం వెళ్ళొచ్చే వాళ్ళు వస్తుంటారు. ఇలా వెళ్ళొచ్చే వాళ్ళు ఆ సత్రాల్లో ఆగినప్పుడు, అప్పట్లో ఇప్పటిలాగా ఎంటర్టైన్మెంట్లు లేవు కదా, పేపర్లు లేవు, మ్యాగజైన్లు లేవు, టీవీలు లేవు, ఇవన్నీ లేవు. వాళ్ళు కూర్చొని ఆయా ఊర్లు జరిగే సంగతులు చెప్తూ ఉండేవాళ్ళు అంట పిల్లలు. అది ఇజ్రాయేల్ దేశము నుంచి, ఐగుప్తు నుంచి వాళ్ళు బబులోనికి వెళ్ళే ప్రధానమైన రహదారి సిరియా మీదుగా. ఆ రహదారిలో ఆ ఊరు ఉంది. ఆ ఊర్లో వెళ్ళేవాళ్ళు ఇజ్రాయేల్ దేశం నుంచి వెళుతున్నప్పుడల్లా వాళ్ళందరూ కూడా అనేక మంది అబ్రహాము చరిత్రని, అబ్రహాము జీవితాన్ని కథలుగా చెప్పుకునేవారట. ఎందుకో తెలుసు కదా, అబ్రహాం అప్పటికే 10 మంది రాజులను గెలిచాడు. అబ్రహాం సామాన్య వ్యక్తి కాదు, ఫేమస్ వ్యక్తి. రాజులే ఆయన దగ్గరకు వచ్చారు. కాబట్టి అబ్రహాము చరిత్ర వాళ్ళ కొత్తది కాదు. అబ్రహాముని దేవుడు ఘనపరిచాడు, పిలుచుకున్నాడంటే అబ్రహాము గురించి ఆ దారిలో సత్రాలు అనేకసార్లు విన్నారు వాళ్ళు. ఇతను వచ్చి నేను అబ్రహాం పనోడిని అంటున్నాడు. ఎట్లా నమ్మాలి? అబ్రహాం గురించి పక్క సత్రంలో విన్నావేమో నువ్వు, ఆ ముందు సత్రంలో కథలు చెప్తే వినొచ్చి ఇక్కడ చెప్తున్నావేమో, ఆ పక్క సత్రంలో తెలుసుకుని చెప్తున్నావేమో. నేను ఎలా నమ్మాలి? అక్కడ మెయిన్ అందుకనే పిల్లారా, సేమ్ వే ఇప్పుడు ఈయనే వర్తమానికుడు, ఈయన అబ్రహాం యొక్క మెయిన్ పనుడని ఎట్లా నమ్మాలి? వాళ్ళ పిల్లోడికి పెళ్ళికి పంపించిన ఎట్లా నమ్మాలి? ఈయన పెట్టి ఎలా వెళ్ళాలి? ఇది ఎలా క్వశ్చన్లు. అందుకనే ఇక్కడ అక్కడ వాళ్ళ అమ్మ నాన్న బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఎంత కాదన్నా రెబెకా మాత్రం కన్విన్స్ అయింది, ఇతను అబ్రహాము యొక్క అస్సలైన పనివాడు, ఇతనితో నేను వెళితే నేను నా యజమానుడి దగ్గరకు నేను వెళతాను, నేను ఆయనకు భార్యను అవుతాను, ఆ నిబంధనకు వారసులు అవుతాను. ఈమెకు తెలుసు, ఎందుకు? ఈమె ఆత్మచేత తాకబడింది. ఏమైతే మోసగాడేమమ్మా, ఎలా వెళ్తావమ్మా? ఒక మధ్య వయసు వాడు, ఒక కుర్ర పిల్లవి, దానిని నమ్మేస్తే నేను మోసం చేసుకుంటే. అతను అమ్మ
ఈయన నిజమైన సేవకుడు, నాకు తెలుసు, నేను ఒప్పించబడ్డాను, పరిశుద్ధాత్మ శక్తి నన్ను కదిలించింది, నా జీవితంలో ఒక మార్పు వచ్చింది, ఒక తెలియని ఒక శక్తి వచ్చింది, నేను ఇక్కడ ఈ కార్యం చేశాను. ఆమె కన్విన్స్ అయింది. చూసారా, సేమ్ ఈరోజు కూడా వచ్చి ఏమో ఈయన అబద్ధ బోధకుడేమో, ఈయన మోసగాడేమో, ఈయన నకిలీ బోధకుడేమో, ఈ సంగతులు మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు. కొంత ఈ పోపు క్రీస్తు విరోధం లూథర్ గారే చెప్పాడు. క్రిస్మస్లు తప్పని చాలా ముందుకు చాలా కాలం చెప్పారు. యేసుక్రీస్తులో బాప్తిస్వం ఉందని ఆల్రెడీ వన్నెస్ పెంతెకోస్తేలో చెప్పారు. బ్రహ్మం గారు వాళ్ళ దగ్గర కాపీ కొట్టేచ్చాడేమో. ఈ నిజమైన సేవకుడని గ్యారంటీ ఏంది, నిజమైన బోధకుడని గ్యారంటీ ఏంది? రకరకాల క్వశ్చన్లు సామాన్యులకు రావచ్చు. నిజంగా ఆత్మచేత తాకబడిన వ్యక్తికి అతనికి రుజువు ఇవన్నీ కాదు. ఇదిగో దేవుని ఆత్మ నన్ను ఒప్పించాడు, దేవుని వాక్యం కన్విన్స్ అవుతుంది. వాళ్ళందరూ అబ్రహాము జీవితంలో కొన్ని ఘటనలు చెప్పిన మాట నిజమే, కానీ వాళ్ళందరికీ కూడా తెలియని చాలా ఘటనలు ఇతని దగ్గర ఉన్నాయి. అవునా? అబ్రహాము యవ్వనస్తుడిగా మార్చిన ఘటన ఎవరి కథలుగా చెప్పుకోలేరు, అది ఇతనికి తెలుసు. అబ్రహాము దగ్గరికి ఈ మెల్కీసెదెకు వచ్చిన ఘటన కథలుగా చెప్పుకోలేరు, అతనికి తెలుసు. వాళ్ళు తెలుసుకోలేని వాళ్ళకి తెలిసిన సంగతులు నేర్చుకోవాలి. ఏంటి? అబ్రహాం ఆ ఊరు వెళ్ళాడు, బాగా డెవలప్ అయ్యాడు. అబ్రహాం దగ్గర ఫస్ట్ 20 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 300 మంది పనోళ్ళు అయ్యారు. అబ్రహాం 10 మంది రాజులను గెలిచాడు, చాలా గొప్పవాడు, చాలా ధనవంతుడు, భాగ్యవంతుడు, మంచి భక్తిపరుడు, మంచి ప్రార్థనాపరుడు, ఇవి వాళ్ళకి తెలుసు. కానీ అబ్రహాం యొక్క నిబంధనలోని అనేకమైన విషయాలు ఎలియాజరుకు తెలుసు. అవునా? ఆ నిబంధన గొప్పతనం ఏందో, సున్నత గొప్పతనం ఏందో, అందులో ఏమేమి రూల్స్ ఉన్నాయో, ఎందుకు ఇస్మాయిల్ని గెటౌట్ అని పంపించాడో దేవుడు, ఎంత స్ట్రిక్ట్గా అక్కడ దేవుడు వ్యవహరిస్తున్నాడో, ఏవేం జరగబోతే అనేకమైన విషయాలు ఎలియాజరుకు తెలుసు. ఈరోజు కూడా దేవుడు మంచివాడు, కాపాడే దేవుడు, ప్రేమామయుడు, దయామయుడు, దేవుడు ఆకలి తీరుస్తాడు, దేవుడు కష్టాలు తీరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు జీవితాలు బాగు చేస్తాడు, దేవుడు కుటుంబాలు కడతాడు, దేవుడు సంఘాలు కడతాడు, దేశాలు కడతాడు, సమాధానపరుస్తాడు. ఇంతవరకు అబ్రహాం యొక్క మిగిలిన సేవకులు కూడా చెప్పగలరు, దారిని పోయే వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా చెప్పగలరు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మిగిలిన సేవకులు కూడా చెప్పగలరు. కానీ ఎత్తబాటు, విమోచన ప్రణాళిక, 7 ముద్దల గ్రంథము, రాకళ్ళలో చివరి కాలపు దేవుని కుమారుల ప్రత్యక్షత, పుత్రస్వీకారము, ఆత్మ బాప్తిస్వం యొక్క రియల్ సంగతులు, కడవరి వర్షం, దాని ప్రాముఖ్యత, అనేకమైన సంగతులు ఈ చివరి దినాల్లో దేవుడు వద్దకు చేసి ఈ సంగతులన్నీ ఈ కాలపు వర్తమానికుడికి పంపించాడు. పిల్లారు, ఇవి నీకు బయట దొరకవు కూడా. ఇది ప్రధానం. ఆమేన్, హల్లెలూయా. అతని సంగతులన్నీ చెప్తున్నప్పుడు అసలే అప్పటికే ఆత్మచేత తాకబడింది రెబెకా. అవునా? ఈ సంగతులన్నీ చెప్తుంటే అక్కడ పక్కన లాబాను ఏంటన్నాడు? అప్పటికే వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, ఆయన నాన్నగారి ప్రస్తావన రాలా. అక్కడ తల్లి ప్రస్తావనే వచ్చింది, సహోదరుడి ప్రస్తావనే వచ్చింది, మిగిలిన వాళ్ళ ప్రస్తావన వచ్చింది. ఇతను అనేకమైన సంగతులు, అబ్రహాంకి ఏం జరగబోతుందో చెప్తున్నాడు, ఇస్సాకుకి ఏం జరగబోతుందో చెప్తున్నాడు. కేవలం ఇస్సాకు భౌతికంగా బలవంతుడు మాత్రమే కాదు, ఇస్సాకు కుటుంబంలో నుంచి ఒక దేశం పుట్టబోతుంది. హల్లెలూయా. అందులో రాజులు రాబోతున్నారు, ప్రవక్తలు రాబోతున్నారు, గొప్ప గొప్ప తరాలు రాబోతున్నాయి. అనేక తరాల తర్వాత కూడా చివరికి దేవుడు అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుని పిలుచుకోబోతున్నాడు. ఈ సంగతులన్నీ చెప్తున్నాడు. అందుకని లాబాను అంటాడు, వెళ్ళిపోతే అప్పుడు చెప్పిన మాటని ఆయన చెప్పిన ప్రసంగంలో వేల మందికి ఇస్సాకు తండ్రి కాబోతున్నాడు. అంటే నువ్వు కూడా తల్లివే కదా సిస్టర్, మా చెల్లి వేవేల తల్లి వగుదుగా కానీ దీవిస్తాడు. అంతేకాదు అతని ప్రతి శత్రువుని వాళ్ళు గెలుచుకుంటారని చెప్పాడు ప్రసంగం. అందుకనే నీ పగవారు, నీ సంతానం వారు పగవారిని గెలుచుకుందురుగా కానీ దీవించాడు ఆయన. ఎందుకు? ఆ చెప్పిన మెసేజ్ని బట్టి ఆ దీవెన తెచ్చిన పిల్లలు. ఆ రాత్రంతా ఆయన ఇస్సాకు ఏం కలగబోతున్నాడు, ఇస్సాకు ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలుసు, ఏం కాబోతున్నాడు ఎలియాజరుకు తెలుసు పిల్లలు. ఆమేన్. ఆ సంగతులన్నీ చెప్తుంటే ఆత్మచేత కదిలించబడింది, ఆమె మూవ్ అయిపోయింది. వాళ్ళు అనుకుని అతను మోసగాడేమో, పక్క వాళ్ళ దగ్గర కాపీ కొట్టి చెప్తున్నాడేమో అని. ఈమె మాత్రం ఒప్పించబడి ఒక తెలియని వ్యక్తితో, పరిచయం లేని వ్యక్తితో తన జీవితాన్ని మొత్తాన్ని సమర్పించుకొని వెళ్ళటానికి సిద్ధపడింది. అతను తెల్లారి లెగవగానే నా కార్యాన్ని ప్రభు సఫలపరిచాడు గనక ఇక నేను వెంటనే యజమానుడి దగ్గరికి వెళ్ళాలన్నాడు. అతనికి ఇక వేరే పని లేదు, ఓనర్ పని అదే. టైం పాస్ చేద్దాం, పిక్నిక్ చేద్దాం, ఎలాగ సక్సెస్ అయ్యాం కాబట్టి లాబాను గారు మీ ఏరియా మొత్తాన్ని రౌండ్ ట్రిప్ వేసి వద్దాం, ఒకసారి మీ ఏరియాలో కూటమి పెట్టి అందరికీ పెద్ద పబ్లిసిటీ చేద్దాం, సాక్ష్యాలు చెప్దాం, ఈ మైండ్ లేదు అతనికి. నా యజమానుడి దగ్గరికి వెళ్ళాలి, గురి మొత్తం యజమానుడి దగ్గరికి వెళ్ళాలి. నిజమైన సేవకుడి గురి క్రీస్తుని చేరుకోవాలి, ఆయన చిత్తాన్ని సంపూర్ణం చేయాలి, ఆయన సంఘం కట్టబడాలి, ఆఖరి గొర్రెపిల్ల రావాలి, ఎత్తబాటులోకి వెళ్ళాలి. ఇదే గురి కలిగి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక రోల్ మోడల్ సర్వెంట్. ఆమె అతన్ని నమ్మింది, ఆత్మ ద్వారా తాకబడింది.
వాళ్ళ తల్లి వాళ్ళ అన్నయ్య ఎంతవరకు నమ్మారో మనకు తెలియదు. ఆమేన్. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక అమ్మాయిని అట్లా తెలియని వ్యక్తితో ఒక ఆడతోడు లేకుండా అచ్చంగా 10 మంది మగవాళ్ళే వచ్చారు. అలా క్వశ్చను, నువ్వు నిజంగా పెళ్లి కూతురు తీసుకెళ్ళడానికి వస్తే మీతో పాటు ఆడవాళ్ళు లేరి, అంతేనా? ఏరి అమ్మ, మేము పరిశుద్ధులం, దేవుని బిడ్డలం. వాళ్ళ జీవితాలు వాళ్ళను చూస్తే వాళ్ళకి అర్థమైంది. ఆ రాత్రి వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి పరిస్థితిలో వాళ్ళు ఉన్న పరిశుద్ధత, వాళ్ళకి ఆత్మల పట్ల ఉన్న భారం, దేవుని ప్రణాళిక, అబ్రహాము దగ్గర వాళ్ళు తెలుసుకున్న జీవితం వీళ్ళకి నమ్మకత్వాన్ని కలిగింపు చేసింది. సేమ్ వర్తమానికుడి జీవితాన్ని చదివితే నీకు ఆ నమ్మకం కలుగుతుంది. జీవితాన్ని చూస్తే సంఘం కోసం, ఆత్మల కోసం ఎంత తల్లడిల్లిపోయాడు, ఎంతగా దేవుని దగ్గర కనిపెట్టాడు, దేవుని కోసం కనిపెట్టాడు, దేవుని చిత్తాన్ని మెప్పించడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ చూస్తే నీకు అర్థమైంది. అప్పుడు ఎస్, ఇతను నేను నమ్మొచ్చు. నమ్మింది. అప్పటికి వాళ్ళు ఒక్కదాన్ని పంపక ఒక ఆమెను పంపించారు పక్కన, దెబోరా అని ఒక ఆమె, ముసలావిడ్ని. వాళ్ళకి పూర్తిగా నమ్మకం రాలేదేమో. ఈమె వద్దమ్మా, నేను వెళ్తానమ్మా అంటుంది. వద్దులే అమ్మ, ఎందుకైనా మంచిది, మీ జేజుని కూడా తోడు తీసుకెళ్ళు. వాళ్ళ అమ్మోళ్ళమ్మ ఆమెను తోడు పంపించారు. ముసలిది పోతే పోయిన దారిలో ఎట్టొకట్ట తోడు ఉంటుందని. ఆమె ఎవరికి ఇష్టపడలా, నమ్మింది. వాళ్ళతో పాటు నడిచింది, వాళ్ళతో పాటు కొన్ని రోజులు ప్రయాణం చేసుకుంది. ఆమె ఇస్సాకును కూడా చూడలేదు. ఆమె ఇస్సాకు ఎవరో ఎలాంటి వారో కూడా ఆమె తెలుసుకోలేదు. అంటే భౌతిక లక్షణాలు తెలుసుకోవాలి. ఇస్సాకు గుణ లక్షణాలు తెలుసుకుంది, కానీ భౌతిక స్వభావాన్ని చూడలేదు. ఆమె పరిశుద్ధాత్మ చేత నడిపించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో బైబిల్ చెప్తుంది, ఇస్సాకు దగ్గరకు రాగానే దూరం నుంచి తోటలో ఇస్సాకు కనిపించినప్పుడు ఎవరితనంటే అతనే నా యజమానుడు అని చెప్పగానే ఆమె దిగిసి ముఖమునకు ముసుగు వేసుకుంది, ఇతను నుంచి నా శిరస్సు ఆయనని. అప్పుడు ఇస్సాకు తన తల్లి గుడారములోకి ఆమెను తీసుకెళ్ళాను. ఇస్సాకు ఆమెను ప్రేమించినని రాయబడింది. ఆమె విధేయత, ఆమె సమర్పణ, ఆమె కమిట్మెంటు దేవుడి కోసం ఇంతగా తీర్మానం చేసుకొని బంధువుల్ని, కుటుంబాన్ని, అందరినీ కాదన్న నిన్నెంతగా నమ్మి, నా తండ్రి మాటను నమ్మి నిన్ను వెంబడించిందా, నా ఆత్మ కార్యాన్ని చూసి ఇంత దూరం వచ్చిందా అని ఆమె సాక్ష్యాన్ని విని అతను ప్రేమించాడు. సేమ్ రూతు విషయంలో కూడా అదే కదా. రూతు సాక్ష్యాన్ని విని బోయజు ప్రేమించాడు. ఎస్తేర్ను చూస్తే కూడా ఆమెను చూసి ఆమె జీవితాన్ని తెలుసుకొని ఆయన హృదయం కరిగిపోయిందంట. ఆ రాత్రి ఒక్కరోజు రాత్రంతా ఆమెతో అక్కడ మాట్లాడితే ఆయనకు జాలి కలిగిందంట. ఆయన జీవితాన్ని విని ఎస్తేరు ఎలా బ్రతికింది, ఎలా పెరిగింది. ఈ రాణిగా నేను యోగ్యురాలని కాదండి, నేను ఇలా బ్రతికాను, నేను ప్రార్థించాను, నా దేవుడు ఇలా చేశాడు. ఆమె మాటల్లో దేవుడు, ఆమె మాటల్లో భక్తి, ఆ పరిశుద్ధత, ఆ దైవత్వం, ఆ దీనత్వం, దేవుని కొరకైన సమర్పణ, ఇవన్నీ చూసి ఆయన హృదయం కరిగిపోయి ఆయన హృదయం మొత్తం ఆమె మీదకి వెళ్ళిపోయింది. ఆమె హల్లెలూయా. ఆ ఏంజల్ ఆ మినిస్ట్రీని చేస్తున్నాడు పిల్లలు. ఈరోజు కూడా ఒక దూత మన ముందు వెళ్తున్నాడు అగ్నిస్తంభంగా. ఒక వర్తమానికుడు మన కొరకు పంపించాడు ఎలియాజరుగా. ఈ రెండింటిని మనం వెంబడిస్తే మన యజమానుడైన ప్రభు అయిన క్రీస్తు గృహంలోకి వెళ్తాం. అదే 3వ ఈడ్పు, అదే పరిపూర్ణ క్రీస్తుతో ఐక్యత. అప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని లోకానికి చూపిస్తాడట. ఎలాగా? నీ శత్రువులు నీ కాళ్ళ కింద పడేలాగా, సమస్త సృష్టి నీకు లోబడేలాగా నిన్నుకు తన యొక్క అభిషేకంతో నిన్ను కప్పి నిన్ను ప్రేమిస్తానని రుజువుపరుస్తాడు. హల్లెలూయా. అయితే ఇది టైమ్ ఆఫ్ డెసిషన్. ఈ మనుషునితో నీవు పోయేదవా? వాళ్ళు అడుగుతారు. ఈ వర్తమానికుడు నమ్ముతావా? ఏమైతే తెలియదు, మేమైతే నమ్మం. కొన్ని మంచిగానే ఉన్నాయి, కొన్ని మాటలు బాగానే చెప్తున్నాడు, కొన్ని లోతైన మర్మాలు చెప్తున్నాడు. నమ్మి ఊరుకో అమ్మా అన్నాడు. లేదు, ఆమె తన సమస్తాన్ని కూడా త్యాగం చేసి అతనితో వెంబడించిందామె. ఆమెన్. ఈ మనుష్యునితో నీవు పోయేదవా? ఈ దూతను నువ్వు వెంబడించేదవా? విచిత్రమని తెలుసా? ఆ దూత ఈ కార్యం చేస్తున్న సంగతి ఎలియాజరుకు అర్థమైంది, ఆమెకు కూడా అర్థమైంది. తల్లికి అర్థం కాల, తండ్రి అన్నకు అర్థం కాల. ఏదో ఉందని అర్థమైంది, కానీ ఆ రియాలిటీ వాళ్ళకి అర్థం కాల. ఆమె ఎక్స్పీరియన్స్ చేసింది ఆ దేవుని ఆత్మను, దేవుని శక్తిని. నన్ను మార్చావు, నాలో ఒక తెలియని శక్తిని తీసుకొచ్చావు, నన్ను ఎలా చేసావు. ఈ ఆత్మ ఇక్కడ, దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. ఆ దేవుని దూత ఎక్కడ ఉన్నాడు? నేను ఎలియాజర్ను కాదు, ఆ దూతను వెంబడిస్తున్నాను. నేను మనిషిని కాదు, అగ్నిస్తంభాన్ని వెంబడిస్తున్నాను.
మోషే అన్నాడు, నేను మనిషిని కాదు, మీరు నన్ను కాదు, నా ముందు నడుస్తున్న అగ్నిస్తంభాన్ని వెంబడించాడు. యెహోషువ కూడా నన్ను కాదు, ఈ దూతను వెంబడించండి. ఎందుకంటే నిజమైన సేవకుడు ఎప్పుడు తన వైపు చూపడు, ముందు నడుస్తున్న దేవుని వైపే చూపిస్తాడు. నీవు ఈయనతో వెళ్ళటకు సిద్ధమా? ఈ పరిశుద్ధాత్మ అనబడిన ఈ దేవుని దూత అనబడిన అగ్నిస్తంభంతో వెళ్ళటానికి సిద్ధమా? సిద్ధమైతేనే పరిపూర్ణంగా 3వ ఈడ్పులో కడవరి వర్షంలోకి రాగలవు. సోదరుడా, సోదరి, నీ సొంత జ్ఞానాన్ని, తెలివితేటలను పక్కన పెట్టి దేవునితో నడిపించబడు. అప్పుడే 3వ ఈడ్పులోకి వెళతావు, లేదా మోసపోతావు. జాగ్రత్త సుమ. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ఇది మన నిర్ణయం తీసుకునే సమయం. ఈ వర్తమానంతో సాగుతావా? వర్తమానికుడితో సాగుతావా? ఎందుకంటే ముందు ఒక దూత ఉన్నాడు. ఆయనే మొదటి ఈడ్పు చేశాడు, ఆయనే 2వ ఈడ్పు చేశాడు, 3వ ఈడ్పు కూడా చేసేది ఆయనే. వెంబడిస్తావా? టేక్ డెసిషన్ ఇన్ రైట్ టైం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ సమయం? నిర్ణయం తీసుకునే సమయం, నిర్ణయాన్ని కట్టుబడే సమయం. నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయంలో శక్తిని తర్వాత చూసింది. ఆ నిర్ణయం ఎంత గొప్పగా ఆమె జీవితానికి ప్రభావితం వచ్చిందో ఆ రిజల్ట్ చూసింది. డు యూ ఫాలో దిస్ మ్యాన్? వాళ్ళు అడిగారు క్వశ్చన్, ఈ మనుషునితో నీ వెంబడించదవా? ఒకవేళ ఆ రోజు నువ్వు అక్కడ ఉండుంటే, ఆమె స్థానంలో నువ్వు ఉంటే, నిజంగా ఒకవేళ నువ్వే ఆడపిల్లగా పుట్టి అక్కడ ఉండుంటే నిజంగా ఆయన వెంబడించగలిగేదానివా? సోదరి, లేకపోతే సోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో. రెబెకా స్థానంలో నువ్వు ఆ రోజు అక్కడ ఉండుంటే ఆ మనిషిని వెంబడించుండేదానివా లేదా? ఈ రాత్రి పరిశీలించుకుందాం. అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉంది, కొత్తది ఏదీ లేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఆ ఊర్లో చాలామంది, అమ్మ ఎవరు తెలియని ఆయన వెంబడిస్తున్నావమ్మా, అమ్మ ఈయన మోసం చేస్తాడేమోనమ్మా, మధ్యలో వదిలేస్తాడేమోనమ్మా, నిన్ను రేపు చేస్తాడేమోనమ్మా, ఈ తెలియని టైంలో నిన్ను నమ్మేస్తారేమోనన్నా, వదిలేస్తారేమోనమ్మా, ఎన్ని రకాలుగానే ఉంటారు. కానీ రెబెకా నమ్మింది. ఎందుకంటే రెబెకా ఆత్మచేత ఒప్పించబడింది. దేవుని శక్తిని చూసింది, తనలో కలుగుతున్న మార్పును చూసింది. ఆ పరిశుద్ధాత్మ నాయకత్వానికి, ఆ దూత నాయకత్వానికి లోబడింది. రెబెకా ఎలియాజరును చూడలేదు, ఎలియాజరుని నడిపిస్తున్న వ్యక్తిని చూసింది. పిల్లారా, వాళ్ళందరూ ఎలియాజరును చూస్తున్నారు, కానీ ఈమె ఎలియాజరును నడిపిస్తున్న వ్యక్తిని చూసింది. పిల్లారా, అందుకే ఆమె పరిపూర్ణంగా డిసైడ్ అయ్యేది. ఈ రాత్రి అదే స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు సోదరుడా, సోదరు, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ మెసేజ్ నువ్వు ఏ సమయంలో వింటున్నా పరిశీలించుకో. నువ్వు అదే స్థితిలో ఉంటే ఆయన వెంబడించగలిగే వాడవా, దానవా, లేదా? అదే స్థితి ఇప్పుడు ఇక్కడ ఉంది. నీవు ఈ మనుషునితో వెళ్ళదవా? దట్ ఈస్ ద క్వశ్చన్. దారిలో విమర్శలు రావచ్చు, దారిలో అనొచ్చు, ఏమ్మా ఏది పెళ్ళయిందా, మీ ఆవిడ ఏంది నీకంటే చిన్నపిల్లలాగా ఉందని సరదాగా జోకులే మాట్లాడుండొచ్చు, ఆమెని ఎగతాళి చేసి ఉండొచ్చు, ఎన్నో నిందలు పడి ఉండొచ్చు. ఏమి పట్టించుకోలేదు. అనేక రోజుల ప్రయాణం. వారికి తెలుసు వాళ్ళు ఎంత పరిశుద్ధంగా, యథార్థంగా దేవుని నాయకత్వంతో నడిపించబడుతున్నారు అని, దేవుని సంగతులు ఆనందించబడుతున్నారు అని. శత్రువులు, బయట వారు, నచ్చని వారు, గిట్టని వారు అనేకమైనవి చేశారు. కానీ ఆమె అతన్ని చూడలేదు, అతని ముందున్న దూతను చూసింది. ఈరోజు కూడా అదే స్థితిలో నువ్వు ఉన్నావు. ఎలా నిర్ణయం తీసుకుంటావో నీ చేతిలో ఉంది. సోదరుడా, సోదరి, టేక్ ఎ డెసిషన్ ఇన్ రైట్ టైం. ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు ఆనాటి రెబెకా వలె కనుక తీర్మానం చేసుకొని ఉంటే నీ హస్తాన్ని దేవుని వైపు చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవుడా. ఆనాటి రెబెకా ఈనాటి రెబెకాకి మాదిరిగా ఉంది. ఎవరెవరు నాయన ఇక్కడ చేయెత్తారు, భవిష్యత్తులో ఈ వర్తమానం వింటున్నప్పుడు ఎవరెవరు చేయెత్తుతున్నారో ప్రతి వారిని చూడు ప్రభువా. ఆత్మతో పట్టుకో దేవా, వారి తీర్మానాన్ని స్థిరపరచు. నాటి రెబెకా వలె ఈనాటి రెబెకాలు కూడా ఉందురు గాక నాయన. ఈ చేయెత్తిన వారందరూ ఉందురు గాక ప్రభు. ప్రతి వారిపై కృప చూపమని ఆయన. వారు ఎక్కడ, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో, ఏ స్థితిలో ఈ తీర్మానం తీసుకొని ఉన్నా వారి తీర్మానానికి నీరు కట్టి ఫలింపు దయచు. ఇస్సాకును చేరే వరకు వారు స్థిరముగా, బలముగా, ఖచ్చితంగా వెంబడించినట్లుగా, మధ్యలో సొంత నిర్ణయం, సొంత పెత్తనము లేక ఆ దూతకు లోబడి వెంబడించే రెబెకా వలె మార్చుమని ఆయన కృప చూపమని చేతిన ప్రతి వారిని దీవించమని వేడుకుంటారు. యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.